సో హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం సెషన్లో ఏడబ్ల్యూ 2016 పేపర్లో లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది చూస్తున్నాం. లాస్ట్ 25 క్వశ్చన్స్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరైనా ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సో ప్రీవియస్ 4-5 వీడియోస్ ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను గ్రూప్లో. సో ఫస్ట్ అవి చూసేసి దాని తర్వాత ఈ వీడియోకి రండి. సో ఈ వీడియో మనకు కంప్లీట్ అయిపోగానే నేను 150 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దాని రిలేటెడ్ సొల్యూషన్స్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ క్వశ్చన్ దగ్గర మెన్షన్ చేసి ఈ ఎంటైర్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మాకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే మీ డిస్క్రిప్షన్ నుంచి మనం టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వచ్చు అనమాట. సో అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేయండి, సో దట్ మీకు నెక్స్ట్ కంటెంట్ అనేది మీకు టైం టు టైం అనేది అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్స్ అనేది మనం దేని నుంచి బిల్డ్ చేస్తామనేది అడుగుతున్నాడు అనమాట ఇక్కడ. సో మనకి మోస్ట్ ఫెమిలియర్ ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ మనకి బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అనేది మనకి మోస్ట్ ఫెమిలియర్ ఆప్షన్ ఇక్కడ. సో బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అజంప్షన్స్ మన అందరికీ తెలిసిందే. సో స్టడీ ఫ్లో ఉండాలి, రొటేషనల్ ఫ్లో ఉండాలి, విస్కాసిటీ 0 ఉండాలి, ఐడియల్ ఫ్లూయిడ్, హోమోజీనియస్ ఫ్లో, ఇన్కంప్రెసిబుల్, కంటిన్యూస్ ఫ్లో, 1 డైమెన్షనల్ ఫ్లో. సో ఇవన్నీ మనకి బేసిక్ అజంప్షన్స్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి అజంప్షన్స్ అనేవి. సో కాబట్టి మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 1 డైమెన్షనల్ స్టడీ ఫ్లో అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా మనకు ఆప్షన్ ఏమవుతుందంటే బెర్నౌల్లీస్ ఈక్వేషన్కి ఆప్షన్ 2 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 2 ఆప్షన్స్ మనం స్ట్రైట్ అవే ఎలిమినేట్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఫెమిలియర్ ఈక్వేషన్ ఏముంటుంది అంటే ఇక్కడ హైగన్ పాయిసన్ ఈక్వేషన్ అందరికీ తెలిసిందే. హెడ్ లాస్ యూస్ చేయడానికి ఎనర్జీ లాస్ కానీ హెడ్ లాస్ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట హైగన్ పాయిసన్ ఈక్వేషన్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి టు ఫైండ్ ద ఎనర్జీ లాస్ ఇన్ ద పైప్ లైన్ హ్యావింగ్ అ లామినార్ ఫ్లో అని ఇచ్చాడు. సో ఎస్కి 1 అవుతుంది అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా ఎస్కి 1 మనకి ఈ 2 ఆప్షన్స్లో చూసుకుంటే ఈ ఒక్క ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా మనకి బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అండ్ హైగన్ పాయిసన్ ఈక్వేషన్ గురించి ఐడియా ఉన్నా కూడా మనం ఆప్షన్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో మిగిలిన ఈక్వేషన్స్ చూసుకుంటే యూలర్స్ ఈక్వేషన్. సో యూలర్స్ ఈక్వేషన్ ఒక ఇంటిగ్రేషనే మనకి బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అవుతుంది, అందరికీ తెలిసిందే. సో యూలర్స్ ఈక్వేషన్ అంటే మనకి డైరెక్ట్గా సో ప్రెషర్ ఫోర్స్ ప్లస్ గ్రావిటీ ఫోర్స్ ఏదైతే ఉందో వీటన్నిటిని యాడ్ చేసి మనం ఇనర్షియల్ ఫోర్స్ ఈక్వల్ చేసినప్పుడు సో మనకు ఓవరాల్గా మనం ఈక్వేషన్ సాల్వ్ చేసి మనకు ఫైనల్గా మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి అంటే యూలర్స్ ఈక్వేషన్ అనమాట. సో యూలర్స్ ఈక్వేషన్స్లో మనకి 3 డైమెన్షన్ మనం చూస్తాం అనమాట. ఎక్స్ డైరెక్షన్లో చూస్తాం, వై డైరెక్షన్లో చూస్తాం, జెడ్ డైరెక్షన్లో చూసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన మనకి మొమెంటమ్ కన్వర్జర్వేషన్ అనేది మనకి 3 డైమెన్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది దీనికి. సో కాబట్టి ఆర్కి 4 అవుతుంది. అలాగే మొమెంటమ్ ఈక్వేషన్ మనకి 1 డైమెన్షన్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి మొమెంటమ్ టార్క్ తీసుకుంటే మనకి అబౌట్ 1 యాక్సిసే మనం చూస్తాం కాబట్టి అబౌట్ 1 డైమెన్షన్లో మనకి ఉంటుంది అనమాట. సో కాబట్టి 3 డైమెన్షన్ కాకుండా మనకి ఓన్లీ ఎనర్జీ బేస్డ్ ఆన్ మొమెంటమ్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో పి వచ్చేసి 3 ఆప్షన్. సో ఆన్సర్ అనేది మనకి డి అవుతుంది అనమాట 126th క్వశ్చన్కి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇక్కడ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నుంచి ప్రెషర్ ఇచ్చేశాడు. సో 1 సెకండ్. సో ఇక్కడ మనకి ప్రెషర్ అనేది డైరెక్ట్గా ఇచ్చేసాడు క్వశ్చన్లో. సో ప్రెషర్ అనేది మనకి 2 × 10⁴ kN/m² ఇచ్చేసాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ ఇచ్చాడు. వాల్యూమ్ మనకి ఎంత ఉన్నాయంటే 50 లీటర్స్ ఉందని ఇచ్చాడు. అలాగే వాల్యూమ్ ఇస్ డిక్రీజ్డ్ బై ఎంత వాల్యూమ్ చేంజ్ అవుతుందంటే 0.5 లీటర్స్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ డైరెక్ట్గా బల్క్ మాడ్యులస్ అడిగాడు. ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఈ పేపర్లోనే వచ్చింది క్వశ్చన్, 2 సార్లు ఇచ్చాడు ఇదే క్వశ్చన్. సో డైరెక్ట్గా సో బల్క్ మాడ్యులస్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ప్రెషర్ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. సో డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూషన్ అంతే. సో 2 × 10⁴ ఇక్కడ Nm/m² అడిగాడు కాబట్టి సో కిలో న్యూటన్ని న్యూటన్లో కన్వర్ట్ చేస్తున్నాను 10⁻³ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత 0.5. ఒరిజినల్ వాల్యూమ్ మనకి ఇచ్చింది 50 లీటర్స్ ఇచ్చాడు కాబట్టి సో ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 2 × 10⁹ వస్తుంది. సో ఆప్షన్ విల్ బి బి, సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ రెక్టాంగులర్ ప్లేట్ అంటున్నాడు. రెక్టాంగులర్ ప్లేట్ ఒక విడ్త్ 2 మీటర్స్ అని ఇచ్చాడు. అండ్ ఇట్ ఈస్ సబ్మర్జ్డ్ ఇన్ వాటర్ వెర్టికల్లీ, ఇంక్లైన్గా కాదు వెర్టికల్గా సబ్మర్జ్ చేశారు. సచ్ దట్ ఇట్స్ టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్ ఆర్ 2 మీటర్స్ అండ్ 5 మీటర్స్ రెస్పెక్టివ్లీ బిలో ద ఫ్రీ సర్ఫేస్ అంటున్నాడు. సపోజ్ మనం ఇది ఒక రెక్టాంగులర్ ప్లేట్ తీసుకుంటే, సపోజ్ ఇది ఒక మన ట్యాంక్ తీసుకుంటే, సో ఈ ట్యాంక్లో మనకి వాటర్ అనేది సపోజ్ ఈ పోర్షన్ దగ్గర ఉన్నాయనుకుంటే, సో ఇప్పుడు మనం ఒక ప్లేట్ని అరేంజ్ చేస్తున్నాం. ఇట్లా ఈ ప్లేట్ డైమెన్షన్స్ మనకి మెన్షన్ చేశాడు. సో 2 మీటర్స్ అని మెన్షన్ చేశాడు విడ్త్. అదే టాప్ నుంచి మనకి ఈ టాప్ పోర్షన్కి ఎంత ఇస్తున్నాడంటే 2 మీటర్స్ అని ఇచ్చాడు. అలాగే టాప్ నుంచి బాటమ్ పోర్షన్కి మనకి 5 మీటర్స్ అని ఇచ్చాడు. అంటే మనకి ఇండైరెక్ట్గా డెప్త్ ఆఫ్ ద ప్లేట్ అనేది 3 మీటర్స్ అని క్వశ్చన్లో మెన్షన్ చేశాడు అనమాట. సో డెప్త్ 3 మీటర్స్, విడ్త్ 2 మీటర్స్ అని మనకు తెలిసింది.
సో ఇక్కడ ఏమంటున్నాడు, ద టోటల్ ప్రెషర్ ఆన్ ద ప్లేట్. సో టోటల్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసినా మనకు వచ్చేస్తుంది డైరెక్ట్గా, ρg ఇంటూ హెచ్ బార్ ఇంటూ ఏరియా. హెచ్ బార్ అంటే సెంట్రాయిడల్ డిస్టెన్స్ అనమాట. సో డెన్సిటీ అంతా మనకి ఫస్ట్ హెచ్ బార్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో హెచ్ బార్ అంటే సో మనకి ఇక్కడ నుంచి సెంట్రాయిడ్ ఎంత కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది రెక్టాంగిల్ కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ప్లస్ ఇక్కడ మనకు ఆల్రెడీ 2 మీటర్స్ ఉంది కాబట్టి 1.5 ప్లస్ 2 ప్లస్ 1.5 అవుతుంది. సో డైరెక్ట్గా హెచ్ బార్ అనేది మనకి 3.5 మీటర్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తే డెన్సిటీ మనకి ఎంత 1000 kg/m3, జీ వచ్చేసి 9.81, హెచ్ బార్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం 3.5 ఇంటూ ఏరియా. ఏరియా అంటే ఎంత మనకి 3 ఇంటూ విడ్త్ ఇంటూ డెప్త్, 3 ఇంటూ 2 అవుతుంది. సో ఇది మీరు ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 206.09 kN అనమాట. సో 09 అంటే డైరెక్ట్గా 0 ఈ ఆప్షన్ అవుతుంది. సో డైరెక్ట్గా ఆప్షన్ విల్ బి సి. సో దీన్ని మనం ఇంకో మెథడ్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఆ మెథడ్ కూడా చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాం అనేది. సో దీంట్లో ఏం లేదు మనకి. సో రెక్టాంగులర్ ప్లేట్ తీసుకున్నాం. రెక్టాంగులర్ ప్లేట్కి మనం హైడ్రోస్టాటిక్ ఫోర్స్ మనం డయాగ్రామ్ డ్రా చేస్తే ట్రయాంగులర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. సో ట్రయాంగులర్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా ఇలా. సో ఇది మనకి ట్రయాంగులర్ డిస్ట్రిబ్యూషన్. సో ఇది మనకి ఓవరాల్ విడ్త్ మనకి ఏదైతే ఉందో ఈ విడ్త్ 2 మీటర్స్ ఉంది కాబట్టి ఓవరాల్ విడ్త్ మనకి ఇది కనిపిస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసినా మనకి డైరెక్ట్గా మనకి టోటల్ ఫోర్స్ అనేది వస్తుంది అనమాట. హైడ్రోస్టాటిక్ టోటల్ ప్రెషర్ ఫోర్స్ అనేది మనకు వస్తుంది. న్యూటన్లో వచ్చాడు కాబట్టి ప్రెషర్ ఫోర్స్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కాకపోతే మనకి ఏంటి అంటే ఇక్కడ 2 మీటర్స్ హైట్లో అంటే సపోజ్ ఇక్కడ ఎక్కడో ఇచ్చాడు, దాని తర్వాత ఇక్కడ నుంచి 3 మీటర్స్ హైట్లో, అంటే మనం ఈ పోర్షన్ తీసుకుంటే చాలన్నమాట. సో ఇక్కడ నాకు ప్రెషర్ ఎంత వస్తుంది, ρg ఇంటూ హెచ్. సో ρg ఇంటూ ఇక్కడ వరకు హైట్ ఎంత 2 మీటర్స్. సో ρg ఇంటూ హెచ్ అంటే 2 మీటర్స్ అవుతుంది. ఇక్కడ నాకు ప్రెషర్ ఎంత అవుతుంది, ρg ఇంటూ సో టోటల్ ఎంత 5. ఇక్కడ నుంచి మనకి ఎంత డిస్టెన్స్ 5 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఇది ఉందన్నమాట. సో నేను ఇక్కడ ఇది వాటర్ సర్ఫేస్ లెవెల్ అనమాట. ఇది వాటర్ సర్ఫేస్ లెవెల్. సో మన ప్లేట్ ఉన్న పొజిషన్ ఇది అనమాట. సో ఈ ప్లేట్ ఉన్న పొజిషన్ దగ్గర మనం ఏం చేస్తున్నాం అంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇది మనకు తెలిసిందే. సో ఇప్పుడు ρg ఇంటూ అంటే రో అంటే ఎంత మనకి 1000 ఇంటూ 9.81 ఇంటూ 2 అవుతుంది ఇది. సో ఇది వచ్చేసి 1000 ఇంటూ 9.81 ఇంటూ 5 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి 3 మీటర్స్. సో ఈ ట్రెపీజియం కదా, ట్రెపీజియం అంటే ½ h ఇంటూ a+b అని రాయొచ్చు. సో హైట్ డిఫరెన్స్ మనకి 3 వచ్చింది. ఏరియా ఇది ఎంత వస్తుందంటే 19620 అవుతుంది. ఇది మనకి 49030 అవుతుంది అన్నమాట. సో డైరెక్ట్గా మనం వాటన్నిటిని యాడ్ చేయడం, ½ h ఇంటూ a+b కాబట్టి 19620 ప్లస్ 49030. సో దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్స్ కిలోమీటర్స్ రాసుకుంటే డైరెక్ట్గా మనకి ఎంత వస్తుందంటే 103.005 వస్తుంది. సో ఇప్పుడు మనకేంటి, మనం ఇది క్యాలిక్యులేట్ చేసాం, ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేసాం, కానీ మనం ఓవరాల్ విడ్త్ కూడా చూసుకోవాలి కాబట్టి సో ఇంటూ విడ్త్ మల్టిప్లై చేస్తాం అనమాట. టోటల్ ప్రెషర్ కావాలంటే మనం ఏం చేయాలి అంటే టోటల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు సో మనకు వచ్చిన ఆ వాల్యూ 103.005 ఇంటూ విడ్త్ ఎంత ఏది ఉందో అంత ఇంటూ 2 చేస్తే మనకి 206.01 kN వస్తుంది అనమాట డైరెక్ట్గా. సో కాబట్టి మీకు ఏ మెథడ్ అయితే మీకు ఈజీ అనిపిస్తుందో ఆ మెథడ్ ద్వారా మీరు ఆన్సర్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. సో వెరీ సింపుల్ క్వశ్చన్, దీంట్లో ఏం లేదు, డైరెక్ట్గా ఫార్ములా అయినా అప్లై చేయొచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్గా కాన్సెప్ట్ ప్రకారంగా మీరు హైడ్రోస్టాటిక్ ప్రెషర్ డయాగ్రామ్ డ్రా చేసి దాని నుంచి అయినా మనం ఆన్సర్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ బయాన్సీ నుంచి ఇచ్చాడు. ఒక ఐస్ అనేది సీ వాటర్లో ఫ్లోట్ అవుతుంది అంటున్నాడు. సపోజ్ సీ వాటర్ తీసుకున్నాను నేను. సో ఇది సీ వాటర్లో సపోజ్ ఇంతవరకు వాటర్ ఉంది. సో ఈ సీ వాటర్లో మనకి ఐస్ అనేది ఫ్లోట్ అవుతుంది అన్నాడు. సో ఇఫ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఐస్ మనకి ఇచ్చేసాడు, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సీ వాటర్ కూడా మనకి ఇచ్చేసాడు. సో ఐస్ది 0.9 ఉంది, సీ వాటర్ది 1.03 ఉంది. సో ఐస్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ తక్కువ ఉంది కాబట్టి ఐస్ అనేది ఖచ్చితంగా ఫ్లోట్ అవుతుంటుంది సీ వాటర్లో. సో ఇక్కడ ఏమడుగుతుందంటే పర్సంటేజ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ఐస్బర్గ్ బిలో ద సీ వాటర్ సర్ఫేస్. అంటే టోటల్ వాల్యూమ్ మనం V అని తీసుకుంటే దీని వాల్యూమ్ నేను V1 అనుకుంటున్నా, ఎంటైర్ వాల్యూమ్ V అనుకుంటున్నా. అంటే మనం అడుగుతుంది ఏంటి, V1 ఎంత అయితే ఫ్లోట్ అవుతుందో దాని ఈ వాటర్ సర్ఫేస్ కింద ఎంత వాల్యూమ్ ఉందని అడుగుతున్నాడు, పర్సంటేజ్ ఆఫ్ వాల్యూమ్. అంటే V1/V ఇంటూ 100 ఎంత అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటి మనకి, సో బయాన్సీ ఫోర్స్ అనేది మనకి దేంతో ఈక్వల్ అయి ఉండాలి, వెయిట్ ఆఫ్ ది ఐస్బర్గ్తో ఈక్వల్ అయి ఉండాలి. సో బయాన్సీ ఫోర్స్ అంటే ఏంటి, సో మనకి ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ వాల్యూమ్లో మనకి ఎంత సీ వాటర్ నిండుతుంది, ఆ లిక్విడ్ ఎంతైతే నిండుతుందో దాని వాల్యూమే మనకి బయాన్సీ ఫోర్స్ అవుతుంది.
సో మనకి సీ వాటర్ ఒక స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడు, డెన్సిటీ కావాలంటే ఇంటూ 1000తో మల్టిప్లై చేస్తే మనకి డెన్సిటీ వస్తుంది. సో ఇంటూ జీ అంటే 10 తీసుకుంటున్నాను, ఇంటూ వాల్యూమ్ అంటే నేను దేని వాల్యూమ్ తీసుకోవాలి, ఓన్లీ ఈ వాల్యూమ్ తీసుకోవాలి అంటే V1. సో అలాగే వెయిట్ అంటే ఏంటి మనకి, వెయిట్ అంటే మాస్ ఇంటూ mg అని తెలుసు మనకి, మాస్ అంటే ఏంటి డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని తెలుసు. సో డెన్సిటీ ఎంత మనకి 0.9, ఆల్రెడీ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఐస్ ఇచ్చేసాడు వెయిట్. సో 0.9 ఇంటూ 1000 మల్టిప్లై చేస్తే మనకి డెన్సిటీ వస్తుంది, ఇంటూ వాల్యూమ్ అంటే మనం ఓవరాల్ ఐస్బర్గ్ వాల్యూమ్ తీసుకోవాలి. ఓవరాల్ ఐస్బర్గ్ వాల్యూమ్ ఎంత మనకి V అని తీసుకున్నాం, ఇంటూ జీ అంటే ఎంత 10. సో మనం సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా నాకు V1/V ఇంటూ 100 కావాలి. సో డైరెక్ట్గా మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 87.38% అనేది డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ విల్ బి ఏ. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, బయాన్సీ ఫార్ములా, బయాన్సీ అనేది మీకు కనిపిస్తుంది క్వశ్చన్లో, అంటే డైరెక్ట్గా మీరు బయాన్సీ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు వెయిట్కి ఈక్వల్ చేయాలి. సో బయాన్సీ ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, సో మీకు ఎంతైతే వాటర్ అంటే ఎంతైతే మీకు ఆ మెటీరియల్ కానీ అదైతే బ్లాక్ అయితే కానీ ఐస్ అయితే కానీ ఎంతైతే వాటర్లో లోపలికి వెళ్ళి ఉంటుందో ఆ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ యొక్క వెయిట్ అనమాట. ఆ లిక్విడ్తో ఒకవేళ ఆ వాల్యూమ్ని మనం అక్కడ ఉన్న లిక్విడ్తో ఫిల్ చేస్తే అక్కడ మనకి ఆ లిక్విడ్తో ఎంత వెయిట్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్గా దాన్ని మనం ఈక్వల్ టు ఆ టోటల్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ యొక్క వెయిట్తో మనం ఈక్వల్ చేస్తే డైరెక్ట్గా మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో మీకు బయాన్సీ రిలేటెడ్గా ఏ క్వశ్చన్ వచ్చినా డైరెక్ట్గా ఇదే మీకు కాన్సెప్ట్, ఇదే అప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కంట్రోల్ వాల్యూమ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో కంట్రోల్ వాల్యూమ్ అంటే ఎప్పుడైనా మనం ఒక లిక్విడ్ని కానీ ఒక ఫ్లూయిడ్ని కానీ మూవ్ అవుతున్న ఫ్లూయిడ్ని అనాలిసిస్ చేసేటప్పుడు ఒక సర్టెన్ పోర్షన్ని మనం అనాలిసిస్ చేస్తామన్నమాట. అంటే ఆ సర్టెన్ పోర్షన్లో వచ్చే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ కానీ ఆ సర్టెన్ పోర్షన్లో వచ్చే మన చేంజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లీన్గా అబ్జర్వ్ చేసి మనం దాని ప్రకారంగా ఒక కంక్లూషన్కి అప్రోచ్ అవుతాం అనమాట. సో దాన్ని మనం కంట్రోల్ వాల్యూమ్ అంటాం. సో కంట్రోల్ వాల్యూమ్ అనేది ఇక్కడ చూడండి, ఇట్స్ ఈస్ ఎ ఫిక్స్డ్ రీజియన్ ఇన్ ఏ స్పేస్. అంటే ఏదైనా ఒక స్పేస్లో మనం ఒక పర్టిక్యులర్ ఫిక్స్డ్ రీజియన్ని మనం కన్సిడర్ చేసుకొని ఆ రీజియన్ని మనం ఇన్డెప్త్గా స్టడీ చేస్తాం అన్నమాట. సో దాన్ని మనం ఏమంటామంటే కంట్రోల్ వాల్యూమ్ అంటాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే కాన్సెప్చువల్ క్వశ్చన్, డిఫరెన్షియల్ మానోమీటర్ అంటున్నాడు. డిఫరెన్షియల్ మానోమీటర్ మనకి ఎందుకు యూస్ చేస్తామంటే ప్రెషర్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి డిఫరెన్షియల్ మానోమీటర్ని యూస్ చేస్తాం. సో డిఫరెన్షియల్ మానోమీటర్ ఆఫ్ ఎ వెంటూరిమీటర్ ఈస్ ప్లేస్డ్ అట్ 45 degrees టు ద హారిజాంటల్ ఈజ్ 11 centimeters. అంటే ఇప్పుడు ఒకవేళ వెంచూరిమీటర్ అనేది మనకి ఇంక్లైన్గా పెట్టున్నారనమాట. వెంచూరిమీటర్ అనేది ఇంక్లైన్గా పెట్టినప్పుడు సో ఇక్కడ మనకి డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ ఒక రీడింగ్ అనేది మనకి ఎంత ఉంది అంటే 11 centimeters అని ఇచ్చాడు. సో 11 centimeters అంటే మనకి ఏంటి, సపోజ్ లిక్విడ్ ఇలా ఫ్లో అవుతుంటే సో మనకి 2 లిక్విడ్స్ ఈ 2 పోర్షన్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటామంటే 11 centimeters అంటున్నాం. సో ఇఫ్ ద వెంచూరిమీటర్ ఈస్ టర్న్ టు హారిజాంటల్ పొజిషన్, సో ఒకవేళ మనకి వెంచూరిమీటర్ అనేది హారిజాంటల్కి మనకి మళ్ళీ షిఫ్ట్ చేస్తే అప్పుడు మనకి ఆ రెండింటి మధ్యలో మానోమీటర్ రీడింగ్ అనేది ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో మనకి ఏ ఇంక్లినేషన్లో ఉన్నా కూడా మనకి ఈ పోర్షన్ అనేది మనకు చేంజ్ అవ్వదు. సో ఎందుకంటే సో ఈ పోర్షన్ అనేది దీనికి ఎలా అయితే ఉందో ఈ డిఫరెన్షియల్ మానోమీటర్ ఎలా అయితే ఉందో దీనికి కూడా అలానే ఉంది. సో దీంట్లో ఎలాంటి చేంజ్ లేదు. నువ్వు ఎంత యాంగిల్లో అయినా పెట్టినా కానీ నీకు ఆ రెండింటి మధ్యలో హైట్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, చేంజ్ అవ్వదు. సో ఎందుకంటే మనం ఓన్లీ ఆ డిఫరెన్షియల్ మానోమీటర్లో ఉన్న హైట్ డిఫరెన్సే క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు వెంచూరిమీటర్ని ఏ యాంగిల్లో పెట్టినా కూడా వెర్టికల్ హైటే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంక్లైన్ హైట్ కూడా ఏం క్యాలిక్యులేట్ చేయట్లేదు మనం. సో కాబట్టి మనం వెంచూరిమీటర్ని మనం ఏ యాంగిల్లో పెట్టినా కూడా సో డిఫరెన్షియల్ మానోమీటర్లో ఉండే మన హైట్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. సో కాబట్టి ఇక్కడ 11 centimeters ఉంది కాబట్టి నువ్వు హారిజాంటల్ పొజిషన్లో పెట్టినా కూడా నీకు రీడింగ్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి ఆన్సర్ అనేది 11 centimeters అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడు, ట్యాంక్ డిశ్చార్జెస్ ద వాటర్ ఫ్రమ్ ఎన్ ఆరిఫైస్ అండర్ ది హెడ్ ఆఫ్ హెచ్. సో ఒక ట్యాంక్ ఉంది, ఒక ట్యాంక్లో మనకు వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ అనేది ఆరిఫైస్ నుంచి మనకి ఇంత హెడ్ ఉంది, సపోజ్ హెడ్ హెచ్ ఉంది అంటున్నాడు. ఈ హెడ్ ఉన్నప్పుడు మనకు వాటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. ద వాటర్ విల్ బి లోవర్డ్ అట్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ. సో దీంట్లో నుంచి వాటర్ వెళ్తున్నప్పుడు మనకు హైట్ అనేది కాన్స్టెంట్గా, ఆ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ట్యాంక్ వేరీస్ యాజ్, అంటే ఏరియా అనేది దేంతో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ హెచ్ లేకపోతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ హెచ్ అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకి డిశ్చార్జ్ అంటే ఏంటి, ట్యాంక్ డిశ్చార్జెస్ అంటున్నాడు కాబట్టి డిశ్చార్జ్ అంటే ఏంటి, మనకి ఏరియా ఇంటూ వెలాసిటీ అనేది మనకు తెలుసు. సో ఏరియా ఇంటూ వెలాసిటీ తెలుసు. మనం దీని నుంచి మనం తీసుకుంటే ఆరిఫైస్కి సో కోషంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇంటూ ఏ ఇంటూ √2gh అని రాయొచ్చు వెలాసిటీని, అవునా కదా. సో ఇప్పుడు నేను ఈ
ఈ టర్మ్ తీసుకుంటున్నా ఏ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు సిడి ఇంటూ ఏ ఇంటూ √2gh. ఇదంతా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, కాన్స్టాంట్ వెలాసిటీ కాన్స్టాంట్గా డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు. అంటే మనకు హైట్ అనేది కాన్స్టాంట్గా డిక్రీజ్ అవుతుంది, వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. సో కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సో మనకు చేంజ్ అవుతున్న డిస్టెన్స్, ఆ హైట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం ఈజ్ ఈక్వల్ టు సిడి ఇంటూ ఏ ఇంటూ √2gh. సో ఇక్కడ ఈ స్మాల్ ఏరియా ఏంటి అంటే ఏరియా ఆఫ్ ఆరిఫైస్. ఆరిఫైస్ ఒక ఏరియా మనం, ఇది ఏరియా ఆఫ్ ఆరిఫైస్. సో ఈ క్యాపిటల్ ఏరియా ఏంటి అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ట్యాంక్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ట్యాంక్ వేరీస్ విత్ అని అడుగుతున్నాడు. సో సర్ఫేస్ ఏరియా దేంతో మనకి వేరీ అవుతుంది, సర్ఫేస్ ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హెడ్తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది. సో చాలామంది ఈ ఏరియా తీసుకుంటారు. ఈ ఏరియా ఏంటి మనకి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆరిఫిస్, ఇది స్మాల్ ఏ అనేది. సో కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆరిఫైస్ అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √h. మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ట్యాంక్ అడిగితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √H అవుతుంది అనమాట. సో ఆన్సర్ అనేది మనకు డైరెక్ట్గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √h అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ అదే, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. ద ఆరిఫైస్ డిశ్చార్జెస్ అండర్ ఏ హెడ్ ఆఫ్. సో ఆరిఫైస్ అనేది 1.25 మీటర్స్ హెడ్ దగ్గర మనకి వాటర్ అనేది డిశ్చార్జ్ చేస్తుంది. పెటాడ్ ట్యూబ్ ఈస్ కెప్ట్ అట్ ద సెంటర్ లైన్ అట్ ద వీనా కాంట్రాక్టర్ ఇండికేట్స్ ద హెడ్ ఆఫ్. సో పిటాడ్ ట్యూబ్ పెట్టినప్పుడు మనకి హెడ్ ఎంత వస్తుందంటే 1.2 మీటర్స్ వస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడు కోషంట్ ఆఫ్ వెలాసిటీ అడుగుతున్నాడు. సో కోషంట్ ఆఫ్ వెలాసిటీ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, యాక్చువల్ వెలాసిటీకి థియరిటికల్ వెలాసిటీకి రేషియో అనమాట. సో యాక్చువల్ వెలాసిటీకి థియరిటికల్ వెలాసిటీకి రేషియో మనకి కోషంట్ ఆఫ్ వెలాసిటీ అవుతుంది. సో ఇప్పుడు యాక్చువల్ వెలాసిటీ అనేది మనకి రెండిట్లో ఏ వెలాసిటీ అంటే మనం పైటాడ్ ట్యూబ్ యూస్ చేసి డైరెక్ట్గా మనం ఏదైతే మెజర్ చేస్తామో అది మనకి యాక్చువల్ వెలాసిటీ. సో అలా కాకుండా మనకి హెడ్ వల్ల వచ్చే ఫ్లో ఏమవుతుందంటే థియరిటికల్ వెలాసిటీ అవుతుంది, ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేస్తాం దానికి అంతే. సో కాబట్టి నేనేం రాస్తున్నాను, సో √2g, సో రెండింటికి √2gh, ఎందుకంటే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు √2gh అనే రాస్తాం మనకు ఫార్ములా. సో h ఈజ్ ఈక్వల్ టు v²/2g కాబట్టి మనకి వెలాసిటీ హెడ్. సో v ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే √2gh అవుతుంది. కాకపోతే ఇక్కడ యాక్చువల్ వెలాసిటీ అప్పుడు మనకి హెడ్ ఎంత అంటే మనం పైటాడ్ ట్యూబ్ యూస్ చేసి ఎంతైతే హెడ్ వస్తుందో ఆ హెడ్ రాయాలి ఇక్కడ. సో పైటాడ్ ట్యూబ్ వల్ల మనకు వచ్చే హెడ్ ఎంత, ఇక్కడ పైటాడ్ ట్యూబ్ యూస్ చేసినప్పుడు మనకు వచ్చిన హెడ్ మనకు 1.2. సో కాబట్టి ఇక్కడ హెడ్ 1.2 అని రాయాలి. సో అలాగే థియరిటికల్ వెలాసిటీ అంటే నార్మల్ హెడ్ వల్ల వచ్చిన వెలాసిటీ. సో ఇదంతా మనకి 1.25. సో 2g ఇంటూ 1.25 అవుతుంది. సో ఇండైరెక్ట్గా మనం అంతా క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే √1.2/1.25 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 0.98 అవుతుంది. సో ద ఆప్షన్ విల్ బి ఆప్షన్ బి. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే కోషంట్ ఆఫ్ వెలాసిటీ తెలియాలి. కోషంట్ ఆఫ్ వెలాసిటీ అంటే మనకి యాక్చువల్ వెలాసిటీ బై థియరిటికల్ వెలాసిటీ అని తెలియాలి. సో యాక్చువల్ వెలాసిటీ దేనివల్ల వస్తుందో తెలియాలి. యాక్చువల్ వెలాసిటీ ఏంటి అంటే మనం ఎక్స్టర్నల్గా ఒక పైటాడ్ ట్యూబ్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్ని బేస్ చేసుకుని మనం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అది మనకి యాక్చువల్ వెలాసిటీ అవుతుంది. సో అలా కాకుండా డైరెక్ట్గా మనకి హెడ్ వేరీ అవ్వడం వల్ల మనకి ఆరిఫైస్ నుంచి వచ్చే డిశ్చార్జ్ వల్ల మనం క్యాలిక్యులేట్ చేసిన వెలాసిటీ మనకి ఏమవుతుందంటే థియరిటికల్ వెలాసిటీ అవుతుంది. సో యాక్చువల్ వెలాసిటీకి థియరిటికల్ వెలాసిటీకి మనం రేషియో తీసుకుంటే మనకి కోషంట్ ఆఫ్ వెలాసిటీ అనేది ఆన్సర్ వస్తుంది. సో అది బేసిక్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ బయాన్సీ టాపిక్ నుంచి వచ్చాడు. సో ఏ సాలిడ్ ఈజ్ సస్పెండెడ్ బై ఏ థ్రెడ్ అండ్ ద బాడీ ఈ సబ్మర్జ్డ్ ఇన్ ఏ లిక్విడ్. సో సపోజ్ ఒక ట్యాంక్ తీసుకుందాం. ఈ ట్యాంక్లో మనకు ఒక లిక్విడ్ ఉంది. సో ఈ లిక్విడ్లో మనకి ఒక థ్రెడ్తో మనకు హ్యాంగ్ చేసిన ఒక బాడీ అనేది లోపల సబ్మర్జ్ అయ్యింది అంటున్నాడు. సో ఇలా ఉంటుంది. సో ఇఫ్ V అండ్ గామా బి ఆల్ ద వాల్యూమ్ అండ్ ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద బాడీ. సో స్పెసిఫిక్ వెయిట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఇచ్చేసాడు. సో బాడీది సో ఎంత ఇచ్చాడు అంటే వాల్యూమ్ వచ్చేసి 1 మీటర్ క్యూబ్ ఇచ్చాడు, యూనిట్ వెయిట్ వచ్చేసి 25 kN/m³ ఇచ్చాడు. అండ్ ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ కూడా మనకి ఇచ్చేసాడు. లిక్విడ్కి ఎంత ఇచ్చాడంటే 10 kN/m³ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, టెన్షన్ ఎంత థ్రెడ్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం హ్యాంగ్ చేస్తామో టెన్షన్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో మనకి బేసిక్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే వెయిట్ కిందకు ఉంటుంది. సో మనకి ఇది సింక్ అయి ఉంది కాబట్టి లోపల సబ్మర్జ్డ్ అయి ఉంది కాబట్టి మనకి బయాన్సీ ఫోర్స్ కూడా మనకి దీని మీద యాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్ రాస్తే సమ్మేషన్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తే సో బయాన్సీ ఫోర్స్ ప్లస్ టెన్షన్ ఏదైతే ఉందో టెన్షన్ ఈ రెండింటిని వెయిట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది టెన్షన్ కాబట్టి బయాన్సీ ఫోర్స్ ఎలా వస్తుంది మనకి. సో బయాన్సీ ఫోర్స్ అంటే డైరెక్ట్గా వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఎంత వెయిట్ అంటే ఈ వాల్యూమ్ ఎంతైతే ఉందో ఆ వాల్యూమ్లో మనకి ఎంతైతే ఫ్లూయిడ్ పడుతుందో ఆ ఫ్లూయిడ్ ఒక వెయిట్ అనమాట.
సో దానికి మనం ఎలా తెలుస్తుంది, యూనిట్ వెయిట్ ఎంత మనకి, యూనిట్ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఎంత 10 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ బాడీ ఎంతైతే ఉందో అంత. సో వాల్యూమ్ ఆఫ్ బాడీ ఎంత ఉంది మనకి 1 మీటర్ క్యూబ్ ఉంది. అంటే ఆ వాల్యూమ్లో మనకు ఫిల్ అయిన లిక్విడ్ ఒక వెయిట్ ఎంత అంటే 10 ఇంటూ 1, 10 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ 1 మీటర్ క్యూబ్ అంటే 10 కిలోన్యూటన్. సో మనకి ఇప్పుడు వెయిట్ ఎంత, వెయిట్ అంటే ఎంత, యూనిట్ వెయిట్ ఆఫ్ బాడీ ఎంతైతే ఉందో 25 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది బాడీ ఎంత మనకి 1. సో డైరెక్ట్గా టెన్షన్ మనకి ఎంత వస్తుంది, 25 మైనస్ 10 ఎంత వస్తుంది అంటే 15 కిలోన్యూటన్ వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. సో ఇక్కడ ఏంటి అంటే ఇందాక ప్రాబ్లమ్కి ఈ ప్రాబ్లమ్కి జస్ట్ ఒక టెన్షన్ అయితే ఎక్స్ట్రా యాడ్ అయింది. సో టెన్షన్ బయాన్సీ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతున్నాయి కాబట్టి వాటన్నిటిని యాడ్ చేస్తాం. దేంతో ఈక్వేట్ చేస్తాం అంటే టోటల్ బాడీ యొక్క వెయిట్తో ఈక్వేట్ చేస్తున్నాం. సో బయాన్సీ ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో మనకు బాడీ ఎంతైతే సబ్మర్జ్ అయ్యిందో ఆ పోర్షన్లో మనం ఒకవేళ ఆ లిక్విడ్ని ఫిల్ చేస్తే ఆ లిక్విడ్ ఒక వెయిట్ ఎంతైతే వస్తుందో ఆ వెయిట్ని మనం బయాన్సీ ఫోర్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ప్లస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది బాడీ అంటే యూనిట్ వెయిట్ ఇచ్చాడు, బాడీ యొక్క వాల్యూమ్ ఇచ్చాడు. సో యూనిట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి డైరెక్ట్గా వెయిట్ ఆఫ్ ది బాడీ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం టెన్షన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తుందో చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఫ్లో అంటే డిశ్చార్జ్. సో మెజర్మెంట్ ఆఫ్ డిశ్చార్జ్ దేంట్లో అడుగుతున్నాడు, ఓపెన్ ఛానల్ ఫ్లోలో అడుగుతున్నాడు. ఓపెన్ ఛానల్ ఫ్లో సచ్ యాజ్ ఫ్లో ఆఫ్ ద వాటర్ ఇన్ ద రివర్. సో రివర్లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ వాటర్ యొక్క డిశ్చార్జ్ని మనం దేంతో మెజర్ చేస్తామని అడుగుతున్నాడు. సో ఈ మౌత్ పీసెస్ ఇవన్నీ ఏంటి అంటే చిన్న చిన్న వాటికి, అంటే ఇప్పుడు సపోజ్ మౌత్ పీస్ అంటే ఏంటి మనకి, సో ఒక ఆరిఫైస్కి మనం ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఆ ఆరిఫైస్ ఆ పోర్షన్ అనేది మనం కొద్దిగా పెంచాలి అనుకున్నప్పుడు మనం ఏమేమి చేస్తామంటే మౌత్ పీసెస్ అనేవి యూజ్ చేస్తాం. మేజర్గా ఇవి ట్యాంక్స్లో వీటిలో యూజ్ చేస్తున్నాం. అంతేగాని మౌత్ పీస్ మనం రివర్లో మనం అరేంజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో కాబట్టి ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. సో ఆరిఫైస్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, కొన్ని ట్యాంక్స్లో మనకి డిశ్చార్జ్ మెజర్ చేయడానికి ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది, దాన్నే మనం ఆరిఫైస్ అంటాం. సో ఇది కూడా మనం ఒక క్లోజ్డ్ ట్యాంక్స్లో కానీ చిన్న చిన్న ట్యాంక్స్లో కానీ వాటిలోనే మెజర్ చేసి ఉంటాం. సో నాచెస్ అన్నా కూడా మనకు అంతే. సో ఇప్పుడు రెక్టాంగులర్ ట్యాంక్లో కానీ వీటిలో కానీ మనకి మెజర్ చేయాల్సి వచ్చినప్పుడు స్మాల్ డిశ్చార్జెస్కి మెజర్ చేయాల్సి వచ్చినప్పుడు మన వీ షేప్ నాచ్ కానీ రెక్టాంగులర్ నాచ్ కానీ స్టెప్డ్ నాచ్ కానీ ఇలా డిఫరెంట్ నాచెస్ యూస్ చేసి మనం డిశ్చార్జ్ని మెజర్ చేస్తుంటాం. సో కాబట్టి ఇది కూడా స్మాల్ ఓపెనింగ్స్ అంటే ఒక చిన్న పోర్షన్కి మనం ట్యాంక్స్ కానీ వీటికి మాత్రమే మెజర్ చేసేవి నాచెస్ అవుతాయి. వియర్స్ మాత్రం ఏంటి అంటే వియర్స్ అనేది ఒక అబ్స్ట్రక్షన్ అనమాట. సో ఆ అబ్స్ట్రక్షన్ అనేది మనకి రివర్కి అక్రాస్గా అంటే రివర్కి ఫ్లో అవుతుంటే దాన్ని పర్పెండిక్యులర్గా ఒక కన్స్ట్రక్ట్ చేసి సో దాని నుంచి మనకి వాటర్ని రైజ్ చేసి అక్కడి నుంచి ఫ్లో అవుతున్న వాటర్ ఒక డిశ్చార్జ్ని మనం మెజర్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఏమవుతుందంటే సో వియర్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే స్టాగ్నేషన్ పాయింట్ అని అడుగుతున్నాడు. స్టాగ్నేషన్ పాయింట్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ద ఫ్లూయిడ్ ఫ్లో వేర్. సో మనం పైప్స్లో మనం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే లోకల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే అంటే ఏదైనా పాయింట్ దగ్గర మనం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే మన దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాన్ని పిటాట్ ట్యూబ్ అంటారు. సో మనం ఏం చేస్తామంటే ఆ పిటాట్ ట్యూబ్ని కరెక్ట్గా సో 90 డిగ్రీస్ బెండ్తో ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్ని మనం ఏం చేస్తామంటే ఒక పిటాట్ ట్యూబ్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఎక్కడైతే మీరు వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో ఆ పాయింట్ దగ్గర మనం పిటాట్ ట్యూబ్ని ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వాటర్ అనేది సర్టెన్ వెలాసిటీతో ఫ్లో అవుతుంటుంది కాబట్టి సో ఆ వెలాసిటీ అనేది ఎప్పుడైతే మనకి ఈ పిటాట్ ట్యూబ్ని స్ట్రైక్ అవుతుందో దానికి వెలాసిటీ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. సో ఆ వెలాసిటీ అంతా మనకి ఏమవుతుందంటే హైట్ టర్మ్స్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఎంతో హైట్ మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఈ హైట్ మనం మెజర్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనం ఆ పైప్లో మనకి ఆ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉందనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎక్కడైతే మనకు వెలాసిటీ 0 అవుతుందో ఆ పాయింట్ని మనం ఏమంటామంటే స్టాగ్నేషన్ పాయింట్ అంటాం అనమాట. సో ఇక్కడ మాట్లాడుతుంది పిటాట్ ట్యూబ్ గురించి, వెలాసిటీ మెజర్మెంట్ గురించి. సో ఆ మెజర్ చేసేటప్పుడు మనం వెలాసిటీని 0 చేస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ని మనం ఏమంటామంటే స్టాగ్నేషన్ పాయింట్ అంటాం. సో స్టాగ్నేషన్ పాయింట్ ఈజ్ ఎ పాయింట్ వేర్ టోటల్ ఎనర్జీ కాదు, ప్రెషర్ కాదు, వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో ఈజ్ 0. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో వాడు ఇచ్చిన ఫామ్ అనేది ఆ ఫామ్లో ఉన్న యూనిట్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా జెడ్ అంటే తెలుసు మనకి ఎలివేషన్ యొక్క యూనిట్స్ ఏంటి మనకి డైరెక్ట్గా మీటర్సే. సో డైరెక్ట్గా మనం ఆ ఒక్క యూనిట్ చూసుకొని కూడా మనం ఆన్సర్ పెట్టవచ్చు. సో న్యూటన్ తప్పు, న్యూటన్ మీటర్ పర్ కేజీ తప్పు, న్యూటన్ మీటర్ పర్ సెకండ్ తప్పు. సో న్యూటన్ మీటర్ పర్ న్యూటన్ క్యాన్సిల్ అయితే మనకి ఫైనల్ యూనిట్ ఏంటి మీటర్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది అనమాట. సో మిగతా కావాలంటే చూసుకోవచ్చు. ప్రెషర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, యూనిట్ వెయిట్ వచ్చేసి కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో ఫైనల్ యూనిట్ మీటర్ వస్తుంది. సో v²/2g అన్నా కూడా మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది g యూనిట్స్. సో ఫైనల్ అవుట్పుట్ విల్ బి మీటర్ అవుతుంది. సో ఏ యూనిట్ అయినా మనకి మీటరే అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే సో ఈ ఫామ్ ఏంటి అని అడుగుతారు ఒకసారి. సో ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఒక ఫామ్ ఏంటి అంటే
సో ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఒక ఫామ్ మనకి ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ అంటాం అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్. బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ ప్రెషర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఎలివేషన్ హెడ్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మనకు తెలిసిందే. సో ఇప్పుడు మనం ఏంటి కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? మనకి హాఫ్ mv² అని తెలుసు. సో హాఫ్ mv² పర్ యూనిట్ వెయిట్ అంటే మాస్ ఇంటూ గ్రావిటీ m ఇంటూ g. సో ఇక్కడ నుంచి మనం తీసుకుంటే మనకి v²/2g అనేది వస్తుంది అనమాట. సో అదే పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటే మనకి ఏమవుతుంది? mgh అవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ. పర్ యూనిట్ వెయిట్ అంటున్నాడు కాబట్టి mgతో డివైడ్ చేస్తే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ h వస్తుంది. సో ఇదే మనకి ఇదంతా టర్మ్స్ అన్ని మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ యూనిట్ వెయిట్ ఇచ్చారనమాట ఇక్కడ. సో అదే మనం ప్రెషర్ ఎనర్జీ తీసుకుంటే p/ρg. సో సపోజ్ దీన్ని మనం వాల్యూమ్తో మల్టిప్లై చేస్తున్నాను పైన కింద. సో ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ మనకు మాస్ అవుతుంది, మాస్ ఇంటూ గ్రావిటీ. సో ఇది కూడా మనకి ప్రెషర్ హెడ్ టర్మ్స్లో వస్తుంది అనమాట, ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. సో కాబట్టి p/ρg ప్లస్ v²/2g ప్లస్ z అనేది మనకి ఏంటి అంటే ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ ఫామ్లో ఉంది. దాని ఒక యూనిట్స్ మనకి ఏమవుతాయంటే మీటర్స్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్పెసిఫిక్ స్పీడ్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటి అంటే సో వాడు స్పెసిఫిక్ స్పీడ్ ఆఫ్ టర్బైన్ ఇచ్చాడా పంప్ ఇచ్చాడా అనేది ఇంపార్టెంట్. సో పంప్కి మనకి ఇక్కడ పవర్ అనేది మారుతుంది, టర్బైన్కి పవర్ అనేది మారుతుంది. ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా ఇది మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలన్నమాట. సో ఒకవేళ టర్బైన్కి ఇస్తే మనకి ఏమవుతుందంటే స్పెసిఫిక్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు n√p/h⁴ అవుతుంది టర్బైన్కి. అదే పంప్కి అడిగితే పంప్కి మనం డిశ్చార్జ్ వస్తుంది పవర్ ప్లేస్లో. స్పెసిఫిక్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు n√q/h⁴ అవుతుంది అనమాట ఆన్సర్. సో ఇక్కడ అడిగింది పంప్ కాబట్టి సో 3/4 ఎక్కడ ఉందో చూడండి, 5/4 తప్పు. సో 3/4 ఉంది, క్యూ ఉండాలి, పీ కాదు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. టర్బైన్ దగ్గర మనకు పవర్ వస్తుంది, పంప్ దగ్గర మనకి డిశ్చార్జ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ అనేది మనకి ఆప్షన్ 3 వీల్ మీద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే సెంట్రిఫ్యూగల్ పంప్ కన్వర్ట్స్ ది మెకానికల్ ఎనర్జీ ఇంటూ హైడ్రాలిక్ ఎనర్జీ, కరెక్టే. బట్ ఎలా అంటున్నాడంటే బై సక్కింగ్ ద లిక్విడ్ ఇంటూ ద ఛాంబర్ అంటున్నాడు. సో సక్కింగ్ ద లిక్విడ్ ఇంటూ ద ఛాంబర్ మనకి లిక్విడ్ సక్ చేసేది ఏంటి? మనకి రెసిప్రోకేటింగ్ పంప్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో బట్ మనకి ఇక్కడ ఏమనిచ్చాడు? సెంట్రిఫ్యూగల్ పంప్ అని ఇచ్చాడు. సో కాబట్టి ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సో నెక్స్ట్ చూడండి, రెసిప్రోకేటింగ్ పంప్స్ కన్వర్ట్ ది మెకానికల్ ఎనర్జీ టు హైడ్రాలిక్ ఎనర్జీ, కరెక్టే. బై మీన్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఎనర్జీ అంటున్నాడు. బై మీన్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఎనర్జీ కాదు, బై మీన్స్ ఆఫ్ సక్కింగ్ ద లిక్విడ్ ఇంటూ ద ఛాంబర్. సో ఎప్పుడైతే మనం ఆ పంప్ని మనం వెనక్కి లాగుతామో అక్కడ ఏమవుతుందంటే సక్షన్ క్రియేట్ అయ్యి అక్కడ లిక్విడ్ అనేది పైకి సక్ అయిపోతుంది. సో దాని ప్రకారంగా మనకి రెసిప్రోకేటింగ్ పంప్స్ వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఎనర్జీ అన్నాడు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. సో నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ టు హైడ్రాలిక్ ఎనర్జీ, కరెక్ట్. బై మీన్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్, అంతే. సో పంప్ని మనం ఆపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది? పంప్ అనేది రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు మనకి ఏంటి? అక్కడ సక్షన్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ వచ్చి వాల్స్కి హిట్ అవుతుందో అక్కడ మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది రొటేట్ అవ్వడం వల్ల క్రియేట్ అవుతుంది. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల మనకి హెడ్ జనరేట్ అయ్యి ఆ హెడ్ అనేది వాటర్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మనకి పంప్ చేస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ రెసిప్రోకేటింగ్ పంప్స్ కన్వర్ట్ హైడ్రాలిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో పంప్స్ ఎప్పుడైనా మనకి మెకానికల్ ఎనర్జీ టు హైడ్రాలిక్ ఎనర్జీ మాత్రమే చేస్తాయి కానీ హైడ్రాలిక్ టు మెకానికల్ ఎనర్జీ చేయవు. సో కాబట్టి ఆప్షన్ డి అనేది రాంగ్. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో బేసిక్ డెఫినేషన్ మీకు ఐడియా ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, న్యూమరికల్ ప్రాబ్లం. పంప్స్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఒక ఇంపెల్లర్ ఉంది. ఇంపెల్లర్ ఒక ఇంటర్నల్ డయామీటర్, ఎక్స్టర్నల్ డయామీటర్ ఇచ్చాడు సెంట్రిఫ్యూగల్ పంప్లో. సో ఇంటర్నల్ డయామీటర్ నాకు ఎంత ఇచ్చాడంటే 200 mm అని రాసుకుంటున్నాను. అదే ఎక్స్టర్నల్ డయామీటర్ నాకు వచ్చేసి 400 mm అని ఇచ్చాడు. సో ఇది ఎంత వెలాసిటీతో రన్ అవుతుందంటే 1200 RPMతో రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు వేన్ యాంగిల్స్ అట్ ద ఇన్లెట్ అండ్ అవుట్లెట్. వేన్ యాంగిల్స్ అడిగాడు. వేన్ యాంగిల్స్ మనకి ఏమవుతాయంటే ఇన్లెట్ దగ్గర θ అంటాము, అవుట్లెట్ దగ్గర φ అంటాం. సో ఇన్లెట్ దగ్గర 20 degrees అవుతుంది, అవుట్లెట్ దగ్గర 30 degrees అవుతుందని ఇచ్చాడు. సో ఇక నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి అంటే వాటర్ ఎంటర్స్ ద ఇంపెల్లర్ రేడియల్లీ, అంటే పర్పెండికులర్గా ఎంటర్ అవుతుంది. అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో ఈజ్ కాన్స్టెంట్. వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో అనేది VF అనేది కాన్స్టెంట్ ఉంది అంటున్నాడు. టాంజెన్షియల్ వెలాసిటీ అట్ ద ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అడుగుతున్నాడు. టాంజెన్షియల్ వెలాసిటీ అంటే ఏంటి అంటే మనకి UR అనమాట. అంటే ఏదైతే మనకి అబ్సల్యూట్ వెలాసిటీకి రిలేటివ్ వెలాసిటీకి ఆ మధ్యలో మనకి ఏదైతే ఆ వెలాసిటీ ఉంటుందో ఆ వెలాసిటీ మనం ఏమంటామంటే టాంజెన్షియల్ వెలాసిటీ అంటాం. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. సపోజ్ నేను ఒక వేన్ తీసుకున్నాను. ఇక్కడ వెలాసిటీ ట్రయాంగిల్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో వాటర్ ఎంటర్స్ ద ఇంపెల్లర్ రేడియల్లీ అంటున్నాడు. సో వాటర్ మనకి రేడియల్గా ఎంటర్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే VF1 అంటాం, వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో అంటాం అనమాట. సో ఇప్పుడు మనకి రిలేటివ్ వెలాసిటీ అనేది
ఇట్లా ఉంటుంది. సో ఇది రిలేటివ్ వెలాసిటీ. సో ఈ రెండింటికి మధ్యలో ఉండే మన కాంపోనెంట్ ఏమవుతుందంటే, సో మనకి VR1 ఏ డైరెక్షన్ అయితే ఉందో ఆ డైరెక్షన్లో మనకి U1 అంటే ఇది మనకి వెలాసిటీ ఆఫ్ ది వేన్ అనమాట. వేన్ అనేది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ దగ్గర మనకి రిలేటివ్ వెలాసిటీ వస్తుంది, అలాగే వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో వస్తుంది, అలాగే అబ్సల్యూట్ వెలాసిటీ V2 వస్తుంది అనమాట. సో ఇది మన వెలాసిటీ ట్రయాంగిల్ డ్రా చేస్తే, సో మనకి రిలేటివ్ వెలాసిటీ అట్ 2 సెకండ్ పాయింట్, సో వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో కాన్స్టెంట్ కాబట్టి VF అనే రాస్తున్నాను. ఇది అబ్సల్యూట్ వెలాసిటీ అనమాట. సో అబ్సల్యూట్ వెలాసిటీకి రిలేటివ్ వెలాసిటీకి మధ్యలో ఉండే ఫోర్స్ని మనం ఏమంటామంటే U2 అంటాం. సో అదే వెలాసిటీ ఆఫ్ ది వేన్. సో ఇది U, టాంజెన్షియల్ వెలాసిటీ అంటారు దాన్ని. సో ఇప్పుడు V2కి VFకి మధ్యలో ఉండేది విర్ల్ వెలాసిటీ. V2 ఒక కాంపోనెంట్ మనకి ఏ డైరెక్షన్లో అయితే ఉందో మనకి VW2 కాంపోనెంట్ కూడా ఆ డైరెక్షన్లో ఉంటుంది. సో లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి VW2 కూడా లెఫ్ట్ డైరెక్షన్లోనే ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటి అంటే టాంజెన్షియల్ వెలాసిటీ అట్ ద ఇన్లెట్ అండ్ అవుట్లెట్. ఇన్లెట్ దగ్గర ఎంత, అవుట్లెట్ దగ్గర అని అడుగుతున్నాడు. టాంజెన్షియల్ వెలాసిటీ అంటే U1 కదా. U1 అంటే మనకి ఫార్ములా ఏంటి, πd1n/60. సో డయామీటర్ అంతా మనకి ఇన్సైడ్ డయామీటర్ ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు. అంటే 0.2 మీటర్స్ ఇంటూ n వచ్చేసి 1200 డివైడెడ్ బై 60 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 12.56 వస్తుంది. సో అదే మనకి U2 వాల్యూ అడిగితే πd0 d outer డివైడెడ్ బై n ఇంటూ n డివైడెడ్ బై 60. సో అవుటర్ డయామీటర్ ఎంత మనకి 400 ఇచ్చాడు కాబట్టి 0.4 ఇంటూ 1200 డివైడెడ్ బై 60 చేస్తే మనకి 25.13 వస్తుంది. ఇక్కడ మనకి వెలాసిటీ డయాగ్రామ్ అవసరం లేదు, డైరెక్ట్గా మనకి వెలాసిటీ అదే టాంజెన్షియల్ వెలాసిటీ ఫార్ములా తెలిస్తే డైరెక్ట్గా మనం ఆప్షన్ అనేది పిక్ చేయొచ్చు. బట్ వెలాసిటీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలని జస్ట్ మీకు ఒక ఇంటిమేషన్ చూపించాను. సో మనకి వేన్ అనేది ఇలా మూవ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ సెంట్రిఫ్యూగల్ పంపే ఇచ్చాడు మళ్ళీ. సో సెంట్రిఫ్యూగల్ పంప్ హ్యావింగ్ ద అవుటర్ డయామీటర్ ఈక్వల్ టు 2 times ద ఇన్నర్ డయామీటర్. సో అవుటర్ డయామీటర్ మనకి ఎన్ని టైమ్స్ ఇన్నర్ డయామీటర్ అంటున్నారు, 2 times ఇన్నర్ డయామీటర్ అంటున్నాడు. రన్నింగ్ అట్ సో n వచ్చేసి మనకి 1000 RPM అని క్వశ్చన్లో ఇచ్చాడు. నెక్స్ట్ వర్క్ అగైనెస్ట్ టోటల్ హెడ్ మనకి 40 meters ఇచ్చాడు. వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో త్రూ ద ఇంపెల్లర్ ఈస్ కాన్స్టెంట్. VF మళ్ళీ కాన్స్టెంట్ అంటున్నాడు, బట్ అది ఎంత ఉందంటే 2.5 meter/second ఇచ్చాడు. సో ద వెయిన్స్ ఆర్ సెట్ బ్యాక్ అట్ 40 degrees అట్ అవుట్లెట్ వెయిన్ యాంగిల్ నేను ఏం చెప్పాను, 5 అని చెప్పాను కాబట్టి 5 అనేది 40 degrees అవుతుంది. ఇఫ్ ద అవుటర్ డయామీటర్ ఆఫ్ ద ఇంపెల్లర్ ఈజ్, అవుటర్ డయామీటర్ మనకి ఎంత ఉంది అంటే D2 ఎంత ఉంది అంటే 500 mm అని ఇచ్చాడు. అండ్ విడ్త్ ఆఫ్ ద అవుట్లెట్ దగ్గర విడ్త్ అనేది మనకి 50 mm ఉందన్నాడు. ఫైండ్ ద డిశ్చార్జ్ అని అడిగాడు. సో డిశ్చార్జ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది, డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. సో ఏరియా ఇంటూ వెలాసిటీ అంటే మనకి ఏరియా అంటే ఏంటి, πd ఇంటూ b. సో డయామీటర్ అదే సర్కంఫరెన్స్ ఇంటూ విడ్త్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఇంటూ వెలాసిటీ మనకి ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో అవుతుంది అన్నమాట. సో డైరెక్ట్గా సింపుల్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా డైరెక్ట్గా మనం ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సో 0.5 meters సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇంటూ 0.05 meters ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో 2.5. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.1963 m³/s వస్తుంది. సో డైరెక్ట్గా ఇక్కడ అడిగింది ఏంటి, డిశ్చార్జ్ కనుక్కోమన్నాడు. డిశ్చార్జ్ అంటే మనకు తెలుసు ఏరియా ఇంటూ వెలాసిటీ. సో ఈ పంప్స్లో మనకి ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాం. సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది టర్బైన్, సర్కంఫరెన్స్ ఆఫ్ ది పంప్ ఇంటూ దాని యొక్క విడ్త్. సో πd ఇంటూ b. సో దానికి మనకి ఏరియా అంటాం ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో. సో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ మనకి డైరెక్ట్గా 0.1963 వస్తుంది. సో ఈ డేటా అంతా మనకి ఊరికే ఇచ్చాడు. సో క్వశ్చన్ని మీరు ఎగ్జాగరేట్ చేసుకొని కొద్దిగా టఫ్ క్వశ్చన్ అని అనుకుంటారని, బట్ ఫైనల్గా మనకి ఇచ్చింది ఏంటి అని మనం చూసుకుంటే సింపుల్ ఒక బేసిక్ ఫార్ములాతో మనకి ఆన్సర్ అనేది అప్రోచ్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం క్వశ్చన్ని చూసి భయపడకూడదు. సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటి, వాడు ఇచ్చింది నోట్ చేసేసుకొని ఫైనల్గా వాడు అడిగింది ఏంటి అనేది మనం ఒక్కసారి చూసి దాని ప్రకారం మనం ఫార్ములాస్ రాసుకుంటే డైరెక్ట్గా ఏ క్వశ్చన్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే 2 pumps ఇచ్చాడు, అన్నిట్లో ఐడెంటికల్గా ఉన్నాయంటున్నాడు. సో ప్రతిదీ మనకి డిశ్చార్జ్ Q అనేది డెలివర్ చేస్తుంది. అగైనెస్ట్ హెడ్ ఇచ్చాడు. సో అవి ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి అన్నాడు. సో రిజల్టింగ్ డిశ్చార్జ్ చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్ ఇది. సో ప్యారలల్లో కనెక్ట్ అయితే మనకి ఏం ఎక్కువ అవుతుంది, ఏది కాన్స్టెంట్ అవుతుంది. అదే సిరీస్లో కనెక్ట్ అయితే ఏది ఎక్కువ అవుతుంది, ఏది కాన్స్టెంట్ అవుతుంది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పంప్స్ అనేవి సిరీస్లో ఉన్నాయి అంటే, సిరీస్లో అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇంకో దాని తర్వాత ఇంకోటి. సో ఆ టైంలో మనకి ఏమవుతుంది, సో ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్తూనే ఉంటుంది కాబట్టి సో డిశ్చార్జ్ ఏదైతే ఉందో ఆ డిశ్చార్జ్ అనేది కాన్స్టాంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో సిరీస్లో ఉన్నప్పుడు మనకి డిశ్చార్జ్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. బట్ మనకి ఏమవుతుంది, హెడ్ అనేది మల్టిప్లై అవుతుంది. అంటే మీరు ఎన్ని పంప్స్ అనేది సిరీస్లో ప్లేస్ చేస్తుంటారో అంత టైమ్స్ మనకి హెడ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో టోటల్ హెడ్ మనకి ఏమవుతుంది, టోటల్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ని టైమ్స్ అంటే మనం
పంప్ని యూజ్ చేస్తామో అన్ని టైమ్స్ మనకి పెరుగుతుంది అనమాట. సో అదే మనం ప్యారలల్లో ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ప్యారలల్లో ప్లేస్ చేస్తే మనకి హెడ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, హెడ్ మనకి ఎలాంటి చేంజ్ ఉండదు. బట్ మనకి ఏంటంటే అవుట్పుట్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో ఆ డిశ్చార్జ్ అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ అయిపోతుంది అనమాట. సో టోటల్ డిశ్చార్జ్ అనేది మనకి ఏమవుతుందంటే పెరిగిపోతుంది. సపోజ్ ఇది ప్యారలల్ అనుకోండి, సపోజ్ ఇది ఒక పంప్ ఇచ్చాను, ఇది ఒక పంపు మనకి ఇక్కడ ఒక పెట్టాము, మళ్ళీ ఇంకో పంప్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇంకో పంప్ ఇక్కడ పెట్టాము. సో ఇవన్నీ మనకి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు మనకేంటి, ఇక్కడ నుంచి ఎంత ఫ్లో అయితే వచ్చిందో అదే ఫ్లో ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ కూడా అదే ఫ్లో వెళ్తుంది, ఇక్కడ కూడా అదే ఫ్లో వెళ్తుంది. అంటే మనకి ఏమవుతుంది, డిశ్చార్జ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది సిరీస్లో. బట్ ఏమవుతుంది హెడ్, సో ఇక్కడ వరకు వచ్చిన వాటర్ మళ్ళీ మనకి ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాటర్ ఇక్కడికి వెళ్తుంది. అంటే హెడ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఏమవుతుంది, మల్టిపుల్ టైమ్స్ మనకి పెరుగుతూ వెళ్తుంది. సో కాబట్టి ఎప్పుడైతే పంప్స్ని మనం సిరీస్లో ప్లేస్ చేస్తామో అప్పుడు మనకి హెడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుంది, బట్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో ఆ డిశ్చార్జ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు మనం ఒకటే పంప్ యూస్ చేసాం, బట్ మల్టిపుల్ ప్యారలల్గా ప్లేస్ చేసాం. సో ఇక్కడ ఒక పంప్ ప్లేస్ చేశాను, ఇక్కడ ఒక పంప్ ప్లేస్ చేశాను, ఇక్కడ ఒక పంప్ ప్లేస్ చేశాను, వీటన్నిటిని కలిపితే నేను ఒక అవుట్పుట్ ఒక పైప్ లాగా కన్వర్ట్ చేశాను అన్నమాట. సో ఇక్కడ నుంచి నాకు డిశ్చార్జ్ క్యూ వస్తుంది, ఇక్కడ నుంచి నాకు డిశ్చార్జ్ క్యూ వస్తుంది, ఇక్కడ నుంచి నాకు డిశ్చార్జ్ క్యూ వస్తుంది. సో ఈ అంతా డిశ్చార్జ్ అంతా మనకి అక్యుములేట్ అయ్యి ఫైనల్గా మనకు అవుట్పుట్ దగ్గర మనకి ఏమొస్తుంది, ఎన్ని టైమ్స్ అయితే మన పంప్ని ప్యారలల్గా ప్లేస్ చేసామో అన్ని టైమ్స్ మనకి డిశ్చార్జ్ అనేది మల్టిపుల్ అవుతుంది. సో కాబట్టి డిశ్చార్జ్ అనేది మనకి ప్యారలల్గా ప్లేస్ చేసినప్పుడు మనకి డిశ్చార్జ్ ఎన్హాన్స్ అవుతుంది. బట్ హెడ్ ఏమవుతుంది, సో ఏదన్నా మనం ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తున్నాం, హెడ్ అనేది మనం ఎన్ని పంప్స్ పెట్టినా కూడా హెడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో సిరీస్లో ఉన్నప్పుడు డిశ్చార్జ్ కాన్స్టెంట్, హెడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అవుతుంది. ప్యారలల్లో ఉన్నప్పుడు హెడ్ కాన్స్టెంట్ అండ్ డిశ్చార్జ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, సో ఐడెంటికల్ పంప్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ డిశ్చార్జ్ అగైనెస్ట్ హెడ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటున్నాడు. సో ప్యారలల్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, డిశ్చార్జ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అవుతుంది. సో డిశ్చార్జ్ అనేది 2Q అవుతుంది, హెడ్ అనేది కాన్స్టెంట్, హెడ్ అనేది చేంజ్ అవ్వట్లేదు, హెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి హెచ్. సో ఆప్షన్ విల్ బి ఆప్షన్ 2. ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ చిన్న కాన్సెప్ట్ మనకి ఐడియా ఉంటే ఆన్సర్ అనేది ఈజీగా పెట్టేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ లామినార్ ఫ్లో నుంచి, లామినార్ ఫ్లో త్రూ ఏ పైప్ డిశ్చార్జ్ వేరీస్ అని అడుగుతున్నాడు. సో మనకి లామినార్ ఫ్లోలో మనకి హైగన్ పాయిస్లీ ఈక్వేషన్ అందరికి ఐడియా ఉంటుంది. సో P1 - P2 అపాన్ ρg ఈజ్ ఈక్వల్ టు 32 μ u బార్ ఇంటూ ఎల్ అపాన్ ρg d² అనే ఫార్ములా మనకి అందరికీ బేసిక్ ఫార్ములా అనేది. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే డిశ్చార్జ్ అనేది విస్కాసిటీతో ఎలా రిలేట్ అవుతుందని అడుగుతున్నాడు. ఇక్కడ విస్కాసిటీ మనకి ఎలా వేరీ అవుతుందని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి యూ బార్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే Q/A అని రాసుకోవచ్చు. అంటే Q ఈజ్ ఈక్వల్ టు AV తీసుకుంటే యూ బార్ ఈజ్ ఈక్వల్ టు Q/A అని రాయొచ్చు, Q/π/4 d² అని రాయొచ్చు. సో ఇప్పుడు మనకి డిశ్చార్జ్ టర్మ్స్లో మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేస్తుంది. సో P1 - P2 అపాన్ ρg ఈజ్ ఈక్వల్ టు, సో 32 × 4 మల్టిప్లై చేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత యూ ప్లేస్లో ఏమొస్తుంది అనేది. సో 128 μQ × L అపాన్ ρg d⁴ π ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి డిశ్చార్జ్కి విస్కాసిటీకి మధ్యలో, అంటే ఇప్పుడు మనకి డిశ్చార్జ్కి విస్కాసిటీ అంటే డిశ్చార్జ్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు విస్కాసిటీ ఉంది ఇక్కడ. సో ఇది ఒకటి. సో లీనియర్ యాజ్ విస్కాసిటీ అంటున్నాడు, తప్పు. స్క్వేర్ ఆఫ్ రేడియస్ అంటున్నాడు, స్క్వేర్ ఆఫ్ రేడియస్ కాదు, 4 times ఆఫ్ రేడియస్, తప్పు. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెషర్ డ్రాప్ అంటున్నాడు, కాకపోతే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ప్రెషర్ డ్రాప్ అవుతుంది, ఇది కూడా తప్పు. సో ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు విస్కాసిటీ, డిశ్చార్జ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు విస్కాసిటీ. సో ఆప్షన్ అనేది 4 కరెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్లో త్రూ పైప్స్ నుంచి. చాలా సింపుల్ క్వశ్చన్. సో ఈ యొక్క పైప్ పైన ఒక డయామీటర్ ఎంత ఇచ్చాడంటే 10 meters అని ఇచ్చాడు, 10 centimeters అని ఇచ్చాడు. సో డయామీటర్ నాకు 10 centimeters అని ఇచ్చాడు. అండ్ ఇట్ క్యారీస్ అ డిశ్చార్జ్ అట్ ఏ వెలాసిటీ మనకి 1 meter/second అని ఇచ్చాడు. సో ఇట్ బ్రాంచెస్ అవుట్ ఇంటూ 2 pipes, ఈచ్ ఆఫ్ డయామీటర్ 5 centimeters. సపోజ్ ఈ పైప్ అనేది 2 branchesగా డివైడ్ అవుతుంది. సో ప్రతి బ్రాంచ్ ఒక డయామీటర్ 5 centimeters అంటున్నాడు, అంటే ఈక్వల్గా డివైడ్ అయింది. సో ఇప్పుడు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి ఎలా చూడాలి, ఫస్ట్ వెలాసిటీ అట్ ద ఈచ్ బ్రాంచ్ అంటున్నాడు. సో ఇక్కడ వెలాసిటీ నాకు 1 meter/second ఇచ్చాడు, ఇక్కడ వెలాసిటీ ఎంత అని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ నాకేమవుతుంది, వెలాసిటీ మనకి ఏరియా తగ్గితే మనకి ఏమవుతుంది, Q ఈజ్ ఈక్వల్ టు AV బేసిక్ ఫార్ములా. సో ఏరియా మనకి తగ్గితే వెలాసిటీ పెరగాలి ఇక్కడ. సో వెలాసిటీ పెరగాలి ఇక్కడ. సో ఇప్పుడు నాకు ఎంత తగ్గింది, ఎన్ని టైమ్స్ నాకు ఏరియా అనేది తగ్గింది అంటే, సో ఇక్కడ డయామీటర్ 10 ఉంది, ఇక్కడ డయామీటర్ ½ అయింది, అంటే 50% నాకు డయామీటర్ తగ్గింది. కాబట్టి వెలాసిటీ మనకి ఏమవ్వాలి, డబల్ అవ్వాలి. సో వెలాసిటీ డబల్ అవ్వాలి అంటే, సో ఇప్పుడు 1 ఉన్న వెలాసిటీ ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ ఏమవ్వాలి, 2 meter/second అవ్వాలి. సో ఇలాగైనా ఆలోచించవచ్చు, లేదంటే మనం డైరెక్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్ ఉంది కదా, A1V1 ఈజ్ ఈక్వల్ టు A2V2 + A3V3 యాడ్ చేసుకున్నా కూడా. సో A1 అంటే π/4 డయామీటర్ 10² ఇంటూ వెలాసిటీ 1 ఇచ్చాడు. సో A2 వచ్చేసి π/4 5² ఇంటూ వెలాసిటీ V2
ప్లస్ ఇది కూడా π/4 5² ఇంటూ వెలాసిటీ V2. సో V3 ఈజ్ ఈక్వల్ టు V2, ఎందుకంటే ఏరియా సేమ్ కాబట్టి V2 ఈజ్ ఈక్వల్ టు V3 అని రాయొచ్చు. సో ఇక్కడ నుంచి మీకు వెలాసిటీ ఆఫ్ 2 అనేది మనకు డైరెక్ట్గా 2 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇలాగని క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే బేసిక్ కామన్ సెన్స్ యూస్ చేసిన మనం డైరెక్ట్గా ఆన్సర్ని 2 మీటర్ పర్ సెకండ్ అని పిక్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్, డిశ్చార్జ్ ఇన్ ద 2 బ్రాంచ్ పైప్స్ ఆర్ ఈక్వల్. సో అందరికీ తెలిసిందే డిశ్చార్జ్ అనేది సేమ్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్, ద రేట్ ఆఫ్ ఫ్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్రాంచింగ్ ఈజ్ సేమ్. సో రేట్ ఆఫ్ ఫ్లో అన్న డిశ్చార్జ్ అన్న మనకి సేమ్ కాబట్టి డిశ్చార్జ్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటుంది, వెలాసిటీ ఆఫ్ ద 5 cm పైప్ ఈస్ హాఫ్ దట్ ఆఫ్ 10 cm పైప్ అంటున్నాడు. సో కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో వెలాసిటీ ఆఫ్ ద 5 cm పైప్ అనేది డబుల్ ది వెలాసిటీ ఆఫ్ 10 cm పైప్ అవుతుంది, అంతేగాని హాఫ్ అనేది తప్పు. సో ఫోర్త్ ఆప్షన్ అనేది తప్పు. సో ఫోర్త్ ఆప్షన్ తప్పు కాబట్టి సో ఆప్షన్ విల్ బి 1, 2, 3 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో బేసిక్ మన కంటిన్యూటీ ఈక్వేషన్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్, వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ గురించి అడిగాడు. ఒక పెన్ స్టాక్ అనేది లెంత్ ఇచ్చాడు, పెన్ స్టాక్ ఒక లెంత్ 3000 మీటర్స్ అని ఇచ్చాడు. ద ప్రెషర్ వేవ్ ట్రావెల్స్ ఇన్ ఇట్ అంటే వెలాసిటీ ఇచ్చాడు. సో 1500 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో ద టర్బైన్ గేట్స్ ఆర్ క్లోజ్డ్ యూనిఫామ్లీ అండ్ కంప్లీట్లీ. సో టైం ఎంతసేపు మనకి క్లోజ్ అవడానికి తీసుకుంది అంటే 4.5 seconds అని ఇచ్చాడు. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అని అడుగుతున్నాడు. సో మనకి బేసిక్ వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ తీసుకుంటే సో టైం అనేది గ్రేటర్ దాన్ 2 ఇంటూ లెంత్ ఆఫ్ ది పెన్ స్ట్రోక్ డివైడెడ్ బై వెలాసిటీ ఏదైతే ఉందో ఒకవేళ అయితే, సో దీన్ని మనం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి స్లో క్లోజర్ అంటాం. ఏమంటాం? స్లో క్లోజర్ అంటాం. సో అదే నాకు తీసుకున్న టైం అనేది 2L/c కంటే తక్కువ ఉంటే దీన్ని మనం ఏమంటాం అంటే ర్యాపిడ్ క్లోజర్ అంటాం, ఆర్ సడన్ క్లోజర్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే సడన్ క్లోజర్ అంటాం. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి, 2L/cని క్యాలిక్యులేట్ చేయాలి. సో 2 ఇంటూ నాకు లెంత్ ఎంత 3000, సో వెలాసిటీ ఎంత 1500 ఇచ్చాడు. సో నేను క్యాలిక్యులేట్ చేసి నాకు టైం అనేది 4 seconds వస్తుంది. సో నాకు ఇచ్చిన టైం 4.5 seconds కాబట్టి 4.5 seconds అనేది గ్రేటర్ దాన్ 4 seconds ఉంది కాబట్టి సో T ఈజ్ గ్రేటర్ దాన్ 2L/c అవుతుంది. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే స్లో క్లోజర్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ విల్ బి సడన్ కాదు, స్లో క్లోజర్, ఆన్సర్ విల్ బి బి. స్లో క్లోజర్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ద రియాక్షన్ టర్బైన్ డిశ్చార్జెస్ 35 m³/s. సో డిశ్చార్జ్ మనకి 35 m³/s అని ఇచ్చాడు. సో అండర్ ద హెడ్ ఆఫ్ 9 meters అని ఇచ్చాడు. విత్ అన్ ఓవరాల్ ఎఫిషియన్సీ మనకి 91% అని ఇచ్చాడు. సో ద పవర్ డెవలప్డ్ ఇన్ కిలోవాట్ అని అడుగుతున్నాడు. సో పవర్ అంటే మనకు ఆల్రెడీ బేసిక్ ఫార్ములా తెలుసు, ρQ G ఇంటూ హెడ్. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఇచ్చాడు కాబట్టి ఓవరాల్ ఎఫిషియన్సీ రాస్తున్నాం. సో డెన్సిటీ వచ్చేసి 1000 kg/m³. డిశ్చార్జ్ వచ్చేసి 35 ఇచ్చేసాడు. G 9.81 అని రాసుకుంటే హెడ్ 9 meters, ఎఫిషియన్సీ 0.91. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనం దగ్గరగా 2811.9 kW వస్తుంది అనమాట. సో మనకి ఆప్షన్ లేదు ఇక్కడ. సో ఆప్షన్స్ అనేది అన్ని రాంగ్ ఉన్నాయి. సో ఆన్సర్ అనేది మనకి 2811.9 kW అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, డ్రాఫ్ట్ ట్యూబ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో డ్రాఫ్ట్ ట్యూబ్ ఈస్ ఫిటెడ్ అట్ ద ఎగ్జిట్ ఆఫ్ ద రియాక్షన్ టర్బైన్. సో లొకేటెడ్ అట్ 1.82 meters అబౌవ్ ద టెయిల్ రేస్ లెవెల్ అంటున్నాడు. సపోజ్ మన డ్రాఫ్ట్ ట్యూబ్ మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో డైవర్జింగ్ సెక్షన్ ఉంటుంది ఇట్లా రన్నర్ తర్వాత. సో 1 second. సో ఆ డ్రాఫ్ట్ ట్యూబ్కి మనకి అంటే ఇప్పుడు టెయిల్ రేస్ ఎక్కడైతే ఉందో ఆ టెయిల్ రేస్ నుంచి మనకి ఇన్లెట్ అనేది 1.82 meters హైట్లో ఉందని ఇచ్చాడు. అలాగే ఎఫిషియన్సీ ఆఫ్ ద డ్రాఫ్ట్ ట్యూబ్ మనకి 75% అని ఇచ్చాడు. సో 75% ఎఫిషియన్సీ. వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో అట్ ద ఎంట్రీ ఆఫ్ ద డ్రాఫ్ట్ ట్యూబ్. ఎంట్రీ దగ్గర మనకి వెలాసిటీ ఎంత ఇచ్చాడు అంటే 10 meters/s ఇచ్చాడు. సో ఇది మనకి డ్రాఫ్ట్ ట్యూబ్ తీసుకుంటే సో మనకి టెయిల్ రేస్ అనేది ఇక్కడ ఉంది అనుకుంటే, సో ఇక్కడ నుంచి మన టెయిల్ రేస్ ఒక హైట్ ఎంత ఉంది అంటే 1.82 meters ఉంది. ఇది మనకి ఇచ్చింది. సో ఇక్కడ మనం ఇది సెకండ్ సెక్షన్ అనుకుంటే, ఇది మనం థర్డ్ సెక్షన్ అనుకుందాం 3. సో ఇక్కడ మనకి ఇచ్చిన డ్రాఫ్ట్ ట్యూబ్ ఒక ఎఫిషియన్సీ 75% అని ఇచ్చాడు. వెలాసిటీ ఇక్కడ వెలాసిటీ ఎంత ఇచ్చాడు అంటే 10 meters/s అని ఇచ్చాడు. ద ప్రెషర్ అట్ ద ఎంట్రన్స్ సెక్షన్ ఆఫ్ ది డ్రాఫ్ట్ ట్యూబ్ అడుగుతున్నాడు. ప్రెషర్ అంటే P2. సో ఇక్కడ మనకి P2 ఎంత అని అడుగుతున్నాడు. సో మనం డైరెక్ట్గా మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ అప్లై చేయొచ్చు. సో P2/ρg ప్లస్ V2²/2g ప్లస్ Z2 సెకండ్ సెక్షన్ దగ్గర ఈజ్ ఈక్వల్ టు P3/ρg ప్లస్ V3²/2g ప్లస్ Z3 ప్లస్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మనకి హెడ్ లాస్ అవుతుంటుంది కాబట్టి సో హెడ్ లాస్ అనేది మనం మెన్షన్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ద డ్రాఫ్ట్ ట్యూబ్ ఏంటి అంటే, సో మనకి డ్రాఫ్ట్ ట్యూబ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇప్పుడు మనకి టర్బైన్ దగ్గర మనకి ప్లేట్స్ దగ్గర ఆ వెయిన్స్ దగ్గర సో ఎప్పుడైతే వాటర్ లీవ్ అవుట్ అవుతుందో వాటర్ అనేది బయటకు వస్తున్నప్పుడు మనకి ఆ వాటర్ యొక్క వెలాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ మనం డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది పెట్టకపోతే మనకి ఏమవుతుందంటే ఆ ఎక్కువ వెలాసిటీ అనేది మనకి ఎనర్జీ లాసెస్లో వెళ్ళిపోతుంది అనమాట.
సో ఆ ఎనర్జీని మనం కన్సర్వ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఆ వెలాసిటీ హెడ్ని మనం తగ్గిస్తామన్నమాట. అంటే ఇండైరెక్ట్గా మనకు వెలాసిటీ ఎక్కువ ఉంటే అక్కడ ఏముంటుంది, ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. అవును కదా, క్యూ డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. సో వెలాసిటీ మనకి ఎక్కువ అవుతున్నప్పుడు, సో మనకి బెర్నౌలీస్ ఈక్వేషన్ తీసుకుంటే P/ρg ప్లస్ V²2g ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇప్పుడు మనకి వెలాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ప్రెషర్ అనేది తక్కువ అవుతుంది. సో ప్రెషర్ తగ్గినప్పుడు మనకి ఏమవుతుందంటే కొన్ని సిచ్యువేషన్స్లో మన ప్రెషర్ అనేది వేపర్ ప్రెషర్ కంటే తక్కువ వెళ్ళినప్పుడు మనకు అక్కడ క్యావిటేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఆ క్యావిటేషన్ని మనం తగ్గించుకోవడం కోసం కంటిన్యూస్ ఫ్లో అనేది మనకి ఆ రన్నర్ దగ్గర నుంచి మనకి టెయిల్ రేస్ వరకు కంటిన్యూస్ ఫ్లో ఉండడం కోసం వెలాసిటీ హెడ్ని మనం తగ్గించి ఎనర్జీ లాసెస్ని తగ్గించడం కోసం మనం ఏమి యూజ్ చేస్తామంటే రన్నర్ ఎగ్జిట్ దగ్గర మనం ఒక డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది ఫిక్స్ చేస్తామన్నమాట. సో ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ ఫిక్స్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ వెలాసిటీ హెడ్ అనేది తగ్గుతుంది. సో మనకి ప్రెషర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఆ ప్రెషర్ అనేది మనం ఎంతైతే చేంజ్ అవుతుందో మనం ఎఫిషియన్సీ ఏం చెప్తుందంటే, సో ఎంత వెలాసిటీ హెడ్ అనేది మనకి చేంజ్ అయింది విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ హెడ్ అట్ ఎగ్జిట్ ఆఫ్ ది రన్నర్. సపోజ్ మనకి డ్రాఫ్ట్ ట్యూబ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ V²/2g మైనస్ V3²/2g మనకి ఇంత చేంజ్ అయింది. దాంతోపాటు మనకి ఏముందంటే హెడ్ లాస్ ఉంది. సో ఇది డివైడెడ్ బై మనకి ఆల్రెడీ ఒరిజినల్గా ఎంత ఉంది ఇక్కడ V2²/2g. సో మనం డ్రాఫ్ట్ ట్యూబ్ పెట్టడం వల్ల మనం ఇంత ఎనర్జీని సేవ్ చేస్తున్నాం. న్యూమరేటర్లో ఉన్న ఎనర్జీని మనం సేవ్ చేస్తున్నాం. సో మనకి యాక్చువల్ ఎనర్జీ ఎంత ఉంది అంటే V2²/2g ఉంది. సో ఇది మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ద డ్రాఫ్ట్ ట్యూబ్ అవుతుంది అనమాట. సో డ్రాఫ్ట్ ట్యూబ్ ఎఫిషియన్సీ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసాడు 0.75 అని ఇచ్చాడు. సో దీని నుంచి మనం రాసుకుంటే V2²/2g మైనస్ V3²/2g మైనస్ HF ఈజ్ ఈక్వల్ టు 0.75 V2²/2g అని మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ సబ్స్టిట్యూషన్ అనేది మనం ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్లో అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే, సో ఇక్కడ ఆల్రెడీ P2/ρg ఉంది. సో ఇక్కడ నేను V2²/2g మైనస్ V3²/2g మైనస్ HFS అంటే ఈ టర్మ్ని రీప్లేస్ చేస్తే నేనేం రాయొచ్చు అంటే ప్లస్ 0.75 V2²/2g అని రాయొచ్చు. సో అలాగే Z2 మైనస్ Z3 మనకి ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ మనకి 1.82 అని ఇచ్చాడు అనమాట. సో కాబట్టి 1.82 మీటర్స్ రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో నాకు కావాల్సింది P2 దగ్గర కాబట్టి P2/ρg ఈజ్ ఈక్వల్ టు, సో నాకు అటు సైడ్ 1.82 మైనస్ 1.82 అవుతుంది మైనస్ 0.75. నాకు వెలాసిటీ ఆల్రెడీ 10 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చేసాడు. V2²/2 ఇంటూ 9.81 చేస్తే నాకు ఆన్సర్ ఏమవుతుందంటే 5.6 ఎంత వస్తుంది, 5.6 మీటర్స్ మైనస్ 5.6 మీటర్స్ వస్తుంది ప్రెషర్ ఎనర్జీ అనేది. సో ఆప్షన్ అనేది మనకి -5 అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఎఫిషియన్సీ ఆఫ్ డ్రాఫ్ట్ ట్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే, సో ఆ డ్రాఫ్ట్ ట్యూబ్ పెట్టడం వల్ల మనకి ఏంటి యూజెస్ అనేది, ఎంత యూజ్ అవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో వెలాసిటీ హెడ్ని మనం తగ్గిస్తున్నాం, ఎంత వెలాసిటీ హెడ్ తగ్గిస్తున్నాం డివైడెడ్ బై టోటల్ వెలాసిటీ హెడ్ అట్ ద అవుట్లెట్, దాన్ని మనం డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఎఫిషియన్సీ ఆఫ్ ద డ్రాఫ్ట్ ట్యూబ్. సో ఆ ఎఫిషియన్సీ ఆ ఈక్వేషన్ని మనం ఏం చేస్తున్నాం అంటే బెర్నౌలీస్ ఈక్వేషన్లో యూజ్ చేసుకొని దాని నుంచి మనం కావాల్సిన ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కొద్దిగా టఫ్ క్వశ్చన్ కూడా. ఎవరైతే ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ కాన్సెప్ట్ ఎవరికైతే బాగా క్లియర్గా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఆన్సర్ని సాల్వ్ చేయగలుగుతారు అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ టర్బైన్స్ నుంచే ఇచ్చాడు. ఎ పెల్టాన్ వీల్ హ్యాస్ ఏ మీన్ బకెట్ స్పీడ్ మనకి 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అండ్ ద వెలాసిటీ ఆఫ్ ద జెట్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ అట్ అ రేట్ ఆఫ్, సో జెట్ ఒక రేట్ ఇచ్చాడు 700 లీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. సో దీన్ని మనం మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేసుకుంటే 1 మీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ 1000 లీటర్స్ కాబట్టి, సో 1 లీటర్ అనేది 10⁻³ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అవుతుంది. సో హెడ్ మనకి 30 మీటర్స్ అని ఇచ్చాడు. సో ద బకెట్ డిఫ్లెక్ట్స్ ద జెట్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 160 degrees. సో జెట్ యాంగిల్ 160 degrees అని ఇచ్చాడు, డిఫ్లెక్ట్ చేసింది. దాని తర్వాత థియరిటికల్ వెలాసిటీ ఆఫ్ ద జెట్ మనకి ఎంత ఇచ్చాడు అంటే, సో థియరిటికల్ వెలాసిటీ మనకి 24.26 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. సో అజ్యూమింగ్ ద కోషంట్ ఆఫ్ వెలాసిటీ CV మనకి ఎంత 0.98 అని తీసుకుంటే, ద వెలాసిటీ ఆఫ్ ద విల్ అట్ ద ఇన్లెట్, సో మనకి వెలాసిటీ ఆఫ్ ద విల్ అనేది సెంటీమీటర్స్ పర్ సెకండ్లో అడిగాడు అనమాట క్వశ్చన్. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే, ఈ పెల్టాన్ వీల్ ఇలా ఉంటుంది. సో మనకి ఇన్లెట్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో ఈ ఇన్లెట్లోనే మనకి 2 కాంపోనెంట్స్ యాడ్ చేసేస్తున్నాను. సో వెలాసిటీ U1 ఉంటుంది, అలాగే రిలేటివ్ వెలాసిటీ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ సో వెలాసిటీ అబ్సల్యూట్ వెలాసిటీ అనేది విల్ వెలాసిటీతో ఈక్వల్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో అదే అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ మనం డ్రా చేసుకోవచ్చు. సో మనకి ఇలా ఉంటుంది అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్. సో ఇక్కడ కూడా అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ మనకి ఇలానే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి బయటికి వచ్చే వెలాసిటీ ఏంటి, రిలేటివ్ వెలాసిటీ కాబట్టి ఇది VR2, ఇది కూడా సేమ్ వెలాసిటీ కాబట్టి సేమ్ వాటర్
ఇది కూడా VR2 అవుతుంది. సో మనకి ఈ యాంగిల్ 5 అని తెలుసు, ఈ యాంగిల్ ఇది కూడా 5 అవుతుంది. సో ఈ వెలాసిటీ ఏమవుతుందంటే అబ్సల్యూట్ వెలాసిటీ అవుతుంది. ఇది కూడా V2నే, ఇది కూడా V2నే అనమాట. సో ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో మనకి వెలాసిటీ అనేది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఈ కాంపోనెంట్ కూడా మనకి U2 అవుతుంది. సో ఇది కూడా మనకి సేమ్ U2 అవుతుంది అనమాట. సో ఈ వెలాసిటీ ట్రయాంగిల్, ఈ వెలాసిటీ ట్రయాంగిల్ సేమ్, ఎందుకంటే మనకి ఈ యూనిఫామ్గా ఉంది కాబట్టి ఈ వేన్. సో ఎంతైతే వెలాసిటీ అవుట్లెట్కి ఇస్తుందో ఇన్లెట్ కూడా అంతే ఇస్తుంది అనమాట. ఈ సైడ్కి ఎంతైతే వెలాసిటీ వస్తుందో ఈ సైడ్ కూడా అంతే వెలాసిటీ వస్తుంది. సో ఈ డిఫ్లెక్షన్ యాంగిల్ ఏదైతే ఉందో ఆ డిఫ్లెక్షన్ యాంగిల్ ఏంటి అంటే, సో ఈ యాంగిల్ని డిఫ్లెక్షన్ యాంగిల్ అంటారు. సో ఈ యాంగిల్ మనకి ఎంత ఇచ్చాడు అంటే, ఈ యాంగిల్ మనకి 160 degrees అని ఇచ్చాడు. సో మిగిలిపోయిన యాంగిల్ 20 degrees. ఇది మనకి తీసుకోవాల్సింది. సో పెంటాన్ వీల్ ఈస్ టాంజెన్షియల్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఇన్లెట్ యాంగిల్ అనేది మనకి ఇక్కడ ఏం లేదు. ఇన్లెట్ యాంగిల్ అనేది డైరెక్ట్గా స్ట్రైక్ అవుతుంది. సో కాబట్టి మనకి విల్ వెలాసిటీ అనేది అబ్సల్యూట్ వెలాసిటీతో ఈక్వల్ అయిందనమాట. సో డైరెక్ట్గా మనకి V1 ఈజ్ ఈక్వల్ టు VW1 ఈజ్ ఈక్వల్ టు CV ఇంటూ √2GH మనం డైరెక్ట్గా వెలాసిటీ ఫార్మ్ని అప్లోడ్ చేయొచ్చు. సో మనకి CV ఇంటూ √2GH అంటే ఏంటి, మనకి థియరిటికల్ వెలాసిటీ. సో ఇది V1. సో థియరిటికల్ వెలాసిటీ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 0.98 కోషంట్ ఆఫ్ వెలాసిటీ ఇచ్చాడు. థియరిటికల్ వెలాసిటీ మనకు ఆల్రెడీ 24.26 m/s అనేది క్వశ్చన్లో డైరెక్ట్గా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తాడు. సో దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేసి 23.77 m/s అని ఆన్సర్ వస్తుంది. సెంటీమీటర్లు అడిగాడు కాబట్టి 2377 cm/s అని మనం మెన్షన్ చేస్తాం. సో ఆన్సర్ అనేది మనకి ఏమవుతుంది, ఆప్షన్ విల్ బి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో మనకి వాడు ఇచ్చిన వెలాసిటీ అనేది మనకి ఎలా ఉంటుంది. సో ఇక్కడ విల్ వెలాసిటీ అనేది అబ్సల్యూట్ వెలాసిటీతో ఈక్వల్ అయింది కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేసామంటే కోషంట్ ఆఫ్ వెలాసిటీతో మల్టిప్లై చేసి డైరెక్ట్గా ఆన్సర్ని మనం ఇక్కడ పిక్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా సేమ్ పెల్టాన్ వీల్ కాన్సెప్టే. 2 jets స్ట్రైకింగ్ ద బకెట్స్ ఆఫ్ పెల్టాన్ వీల్. ఒక పెల్టాన్ వీల్ ఒక బకెట్కి 2 jets అనేది మనకు స్ట్రైక్ అవుతుంది అంటున్నాడు, విచ్ ఇస్ హ్యావింగ్ ద షాఫ్ట్ పవర్. దానికి ఒక షాఫ్ట్ పవర్ సో మనకి 15450 kW ఇచ్చాడు. ద డయామీటర్ ఆఫ్ ద ఈ జెట్ ఒక డయామీటర్ మనకి మెన్షన్ చేశాడు. ఎంత అంటే 200 mm అని మెన్షన్ చేశాడు. సో దీన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 0.2 meters. నెట్ హెడ్ ఆఫ్ ద టర్బైన్ మనకి హెడ్ 400 meters అని ఇచ్చాడు. పవర్ అట్ ద ఇన్లెట్ ఆఫ్ ద టర్బైన్ అడుగుతున్నాడు, పవర్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. CV వాల్యూ కూడా 1 అని ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనం డిశ్చార్జ్ క్యాలిక్యులేట్ చేయాలంటే Q ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ 2 jets ఉన్నాయంటున్నాడు కాబట్టి 2 jetsలో నుంచి మనం డిశ్చార్జ్ వస్తుంది కాబట్టి మనం 2 times ఆఫ్ ఏరియా ఇంటూ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో 2 into ఏరియా అంటే మనకి ఏంటి, ఏరియా డయామీటర్ ఇచ్చేసాడు π/4 into 0.2² ఇంటూ వెలాసిటీ మనకి ఎంత ఇచ్చాడు, వెలాసిటీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. హెడ్ ఇచ్చాడు. సో హెడ్ ఇచ్చాడు కాబట్టి కోషంట్ ఆఫ్ వెలాసిటీ ఇచ్చాడు కాబట్టి మనకి వెలాసిటీ అనేది ఈజీగా CV ఇంటూ √2GH అనే ఫార్ములాతో డైరెక్ట్గా మనం వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో CV1 ఇంటూ √2 ఇంటూ 9.81 ఇంటూ 400 మనం క్యాలిక్యులేట్ చేస్తే వెలాసిటీ అనేది మనకి 88.6 m/s అనేది వస్తుంది. సో ఈ వెలాసిటీ మనం డైరెక్ట్గా ఇక్కడ 88.6 అనేది మల్టిప్లై చేస్తున్నాం. సో నాకు ఆన్సర్ అనేది 5.56 m³/s అనేది నాకు డిశ్చార్జ్ వచ్చేసింది. టోటల్ డిశ్చార్జ్ అనమాట. ఇది 2 jets నుంచి వచ్చే డిశ్చార్జ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే మన పవర్ బేసిక్ ఫార్ములా ρQ/G ఇంటూ H ఫార్ములా ఉంది కాబట్టి సో డెన్సిటీ నాకు 1000 kg/m³. డిశ్చార్జ్ వచ్చేసి 5.56, G వచ్చేసి 9.81, హెడ్ వచ్చేసి నాకు ఆల్రెడీ 400 meters అని క్వశ్చన్లో ఇచ్చాడు. సో డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే 2.1817 ఇంటూ 10⁻7 Nm/s అనేది ఆప్షన్ అవుతుంది. సో దీన్ని మనం కిలో వాట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 21817.4 kW అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే 21817.4 ఇది మనకు ఆప్షన్ అవుతుంది. సో ఈ పవర్ ఇచ్చినప్పుడు మనకి యూనిట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మనకు ఆల్రెడీ ఒకసారి యూనిట్స్ చెప్తాను చూడండి. kg/s² అంటే మనం ఏమని రాస్తాం, న్యూటన్ అని రాస్తాం. ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అదే Nm/s మనం ఏమంటామంటే వాట్ అంటాం. ఈ వాట్నే మనం ఏమంటామంటే Joules/s అంటాం. సో 1 joule అంటే మనకి ఎంత అంటే 1 Nm అనమాట. సో ఇంకోటి మనకి హార్స్ పవర్ అనేది ఇంపార్టెంట్. హార్స్ పవర్ అంటే మనకి ఎంత 746 watt అవుతుంది. అదే ఒకవేళ మెట్రిక్ హార్స్ పవర్ అడిగితే 1 metric horse power ఈజ్ ఈక్వల్ టు 735.5 watts అవుతుంది అనమాట. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన యూనిట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏ యూనిట్లో అయినా క్వశ్చన్లో ఆ యూనిట్లో నాకు ఆన్సర్ కావాలని అడుగుతాడు. సో ఆన్సర్స్ అన్నీ మీకు సిమిలర్గానే ఉంటాయి, కాకపోతే ఇక్కడ న్యూమరికల్ పాయింట్స్ వాల్యూస్లో మనకి ఆప్షన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో మీరు ఇంత కాన్సెప్ట్ నేర్చుకున్న ఒక చిన్న యూనిట్స్ మీరు మర్చిపోతే మీరు అంత నేర్చుకున్న కాన్సెప్ట్కి యూజే ఉండదు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ద హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అని అడుగుతున్నాడు. సో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనకు టోటల్ ఎనర్జీ లైన్ అంటే ఏంటి? టోటల్ ఎనర్జీ లైన్ అంటే మనకు ప్రెషర్ ఎనర్జీ P/ρg ప్లస్ కైనెటిక్ ఎనర్జీ V²/2g ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ Z. సో ఇది మనకి ఎప్పుడు మనకి
ఏమవుతుందంటే సపోజ్ ఒక పర్టికులర్ సెక్షన్ తీసుకుంటే ఎప్పుడైనా మనకి ఈ ఫాలింగ్ గ్రేడియంటే ఉంటుంది అనమాట టోటల్ ఎనర్జీ లైన్. ఎందుకంటే మనకి ఫ్రిక్షన్ వల్ల హెడ్ లాసెస్ అవుతూ ఉంటాయి కాబట్టి, లాసెస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనం ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి ఫ్లో అనేది మూవ్ అవుతున్నప్పుడు సో మన టోటల్ ఎనర్జీ లైన్ అనేది ఎప్పుడు డౌన్వర్డ్సే ఉంటుంది, డిక్లైన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అలాగే ఇప్పుడు హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఏంటి అంటే, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ని మనం ఏమంటామంటే పీజోమెట్రిక్ హెడ్ అంటాం. సో మనం ఏమంటామంటే పీజోమెట్రిక్ హెడ్ అంటాం, హెడ్ లైన్ అంటాం అనమాట. సో పీజోమెట్రిక్ హెడ్ అంటే మనకు ఓన్లీ P/ρg ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంటుందన్నమాట. అంటే వెలాసిటీ హెడ్ అనేది మనకి ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది. అంటే మన లైన్ ఎలా ఉంటుందంటే దీని కింద ఉంటుందన్నమాట. సో దీనికి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి, మనకి వెలాసిటీ హెడ్ v²/2g ఉంటుంది. సో ఇది అనేది మనకి ఏమవుతుంది, ఇది మనకి దీనికంటే పైకి వెళ్ళొచ్చు, దీనికంటే కిందకి వెళ్ళొచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో, అంటే ఫ్లో అనేది ఎట్లా వెళ్తుంది అనే బేసిస్ మీద, ఆ ఫ్లోలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని దాని మీద బేస్ అయ్యి మనకి పీజోమెట్రిక్ హెడ్ అనేది దీనికంటే పైన ఉండొచ్చు, లేదంటే దీనికంటే కింద ఉండొచ్చు. సో ఇప్పుడు హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఏం అడుగుతున్నారో చూడండి. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఈజ్ ఆల్వేస్ అబౌవ్ ది ఎనర్జీ గ్రేడియంట్ లైన్. సో ఎనర్జీ గ్రేడియంట్ లైన్ కంటే మనకి ఇది టోటల్ ఎనర్జీ లైన్, ఇది వచ్చేసి హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. సో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది ఆల్వేస్ అబౌవ్ ది ఎనర్జీ గ్రేడియంట్ లైన్ అంటున్నాడు. సో ఈ ఆప్షన్ అనేది తప్పు. సో మాక్సిమం కేసెస్లో మనకి హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది టోటల్ ఎనర్జీ లైన్ కంటే కింద ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, ద వెలాసిటీ హెడ్ బిలో ది ఎనర్జీ గ్రేడియంట్ లైన్. అంతేనా, టోటల్ ఎనర్జీ లెవెల్ నుంచి వెలాసిటీ హెడ్ మనం సపరేట్ చేస్తే మనకి హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ వస్తుంది. సో కాబట్టి ఇది వెలాసిటీ గ్రేడియంట్ లైన్, వెలాసిటీ హెడ్ మనం సపరేట్ చేస్తే మనకు వచ్చేదే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. ఇది కరెక్ట్ అవుతుంది. సో ఆల్వేస్ అబౌవ్ ది క్లోజ్డ్ కాండ్యూట్, ఇది కూడా తప్పు. ఎప్పుడు మనకి అలా ఉండదు అనమాట, కొన్ని కేసెస్లో మాత్రమే ఉంటుంది. సో ఆల్వేస్ స్లోపింగ్ డౌన్వర్డ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో, ఇది ఆల్వేస్ స్లోపింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో మనకి టోటల్ ఎనర్జీ లైన్ అవుతుంది. బట్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అనేది డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో, డిపెండింగ్ అపాన్ ద ఫ్లో మనకి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎంటైర్ 150 క్వశ్చన్స్ యొక్క కాన్సెప్ట్. సో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో, సో వన్స్ నేను ఈ పీడిఎఫ్ని ఎడిట్ చేసి ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏమైనా ఉంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ పక్కన నేను మెన్షన్ చేసేసి డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఈ పీడిఎఫ్ ఇంపార్టెంట్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోయి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.